వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో రేపే ఎగ్జామ్ ఎలా చదవాలి, ఎలా ఎగ్జామ్ రాయాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఎక్కువ రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం. సో ఈ పేపర్ పేరు ఇంట్రడక్షన్ టు రియల్ అనాలిసిస్. 4th సెమ్ హానర్స్ ఎవరైతే చదువుతున్నారో మ్యాథ్స్ వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? సరే, ఇందులో కొద్దిగా రిపీట్ అయిన క్వశ్చన్స్ మనం మాట్లాడదాం. ఫస్ట్ యూనిట్లో మీకు ఎక్కువగా అడిగే వచ్చేసరికి అయితే శాండ్విచ్ థియరం అడుగుతాడండి, లేదా మోనోటోనిక్ సీక్వెన్స్ అడుగుతాడు, లేదా ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఇస్ బౌండెడ్. సో ఇలాంటి 3 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో ఇది కొన్నిసార్లు షార్ట్ ఆన్సర్కి ఎక్కువగా ఇస్తుంటాడు. ఈ 2 కంపల్సరీగా మీరు చదువుకోవాలి. ఓకేనా? ఇది ఫస్ట్ యూనిట్లో మీరు బాగా చదవాల్సిన క్వశ్చన్స్ అండి. ఆ రెండో యూనిట్ చూసుకున్నట్లయితే మనకి రూట్ టెస్ట్, లేదా ఎంత రూట్ టెస్ట్, లేదా కాచిస్ టెస్ట్ ఎలాగ అడిగినా ఒకటే ఆన్సర్. రేషియో టెస్ట్ అన్నా, డీలాంబర్స్ రేషియో టెస్ట్ అన్నా ఒకటే. సో ఈ 2 క్వశ్చన్స్ని కన్ఫామ్గా మీరు ఫోకస్ చేయాలి. ఓకేనా? వీటికి సంబంధించిన హ్యాండ్ రైటింగ్ నోట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను, దాని గురించి లాస్ట్లో మాట్లాడదాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యూనిఫామ్లీ కంటిన్యూస్ మీద కానీ బౌండెడ్ మీద కానీ క్వశ్చన్ ఇస్తాడు. ఓకే, సో మీ అదృష్టం బాగుంటే ఈ క్వశ్చన్ కూడా రావచ్చు. అంటే ఇది వస్తుంది కాబట్టి సింపుల్ క్వశ్చన్ ఇది. ఈ 2 కష్టమైన క్వశ్చన్లు, ఈ 3 చదవండి. ఓకేనా? యూనిట్ 4 గురించి చూద్దాం. సో యూనిట్ 4, యూనిట్ 5 చూసే ముందు మీకు వీటికి సంబంధించిన నోట్స్ని, క్లాసుల్ని మీకు చాలా తక్కువ ప్రైస్కే మన యాప్లో అందించడం జరిగింది. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? డౌన్లోడ్ చేసిన వెంటనే లాగిన్ రిజిస్టర్ అడుగుతుంది. మీ పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ అవన్నీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అయ్యాక సెమిస్టర్స్ కనిపిస్తాయి. 4th సెమ్ క్లిక్ చేయండి, స్క్రోల్ చేయండి, అన్నీ ఉంటాయి ఇక్కడ. 4th సెమ్ క్లిక్ చేస్తే 4th సెమ్ సప్లైలు, రెగ్యులర్లు అన్నీ ఉంటాయి. సో మంది రెగ్యులర్ కాబట్టి ఇంట్రడక్షన్ టు రియల్ అనాలిసిస్ చూడండి ఎక్కడుందో. ఇంట్రడక్షన్ టు రియల్ అనాలిసిస్. లేదు సార్ ఇలా వెతకలేము, ఈజీగా సెర్చ్ చేసుకుంటామంటే సెర్చ్ చేసినా వచ్చేస్తుందండి. ఇంట్రడక్షన్ టు రియల్ అనాలిసిస్ ఇదిగోండి. ఓకే, సెర్చ్ చేసినా వచ్చేస్తుంది ఇక్కడ మీకు. ఇదిగోండి, సెర్చ్ చేసినా వచ్చేస్తుంది. ఓకే, సో 4th సెమిస్టర్లో మీకు ఇంట్రడక్షన్ టు రియల్ అనాలిసిస్ కోర్స్ ఎంత ఉంది? జస్ట్ 59 రూపీస్. 59 రూపీస్కి హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ ఉంటుంది, క్లాసులు ఉంటాయి, టాప్ 15 క్వశ్చన్లు, వాటి యొక్క ఆన్సర్లు, వాటి యొక్క క్లాసులు ఉంటాయి. సో ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఒక 60 రూపీస్, ఒక 2 గంటలు మీ టైం, 2 గంటలు మీ టైం కేటాయించి చదివితే ఈజీగా పాస్ అయిపోతారు. ఒకనే చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. తీసుకునే ముందు వ్యాలిడిటీని చెక్ చేసుకోండి. యూనిట్ 4లో ఈ 3 థియరమ్స్ ఇంటర్లింకింగ్. ఏ థియరం వదిలేస్తామన్నా కావద్దు, 3 చదవాల్సిందే. లాస్ట్ యూనిట్. సో మ్యాక్సిమం మీకు రైమన్ నెసరీ సఫిషియెంట్ కండిషనే వస్తుంది. సో ఈ 2 క్వశ్చన్స్ చదవండి. మ్యాక్సిమం 99% ఈ క్వశ్చన్ వస్తుంది. ఇది మిస్ చేయకండి. ఓకే, సో ఈ 5 యూనిట్లో మనం చదవాల్సిన క్వశ్చన్స్ ఇవ్వండి. సో ఎగ్జామ్ పేపర్ ఎలా రాయాలనేది మనం కొద్దిగా డిస్కస్ చేద్దాం. సో నేను ప్రతి వీడియోలో మీకు చెప్పేదే, సో పేపర్ ఇవ్వగానే మీరు చేయాల్సింది సిగ్నేచర్స్ని కరెక్ట్గా చూసుకోండి. మీరు సిగ్నేచర్ పెడుతున్నారా, ఇన్విజిలేటర్ సార్ సిగ్నేచర్ పెడుతున్నారా లేదని కరెక్ట్గా చూడండి. ఆ తర్వాత స్టార్ట్ విత్ బెస్ట్. నేను ఎక్కువ ఇదే ప్రిన్సిపల్ అని చెప్తాను, స్టార్ట్ విత్ బెస్ట్. మీకు ఏ క్వశ్చన్ బాగా వచ్చో ఆ క్వశ్చన్ రాయండి ఫస్ట్లో. అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. నీకు పేపర్లో 7 క్వశ్చన్లు వచ్చు, మిగతావి రావు, వదిలేవద్దు. మీకు ఏది వస్తే అది రాయండి, అక్కడ అటెంప్ట్ చేయండి. దానికి రిలేటెడ్ ఇంకో ఆన్సర్స్ని అటెంప్ట్ చేయండి. అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్. ఓకే, సో పేపర్ ఇచ్చేసే ముందు కూడా మీ సిగ్నేచర్స్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, మీకు ఏ డౌట్ ఉన్నా కింద ఒక వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి. సో మీరు ఎగ్జామ్ పేపర్ రాసిన మినిమం మీరు ఫాలో అవ్వాలండి. అన్ని క్వశ్చన్లు రాయాలా, ఈజీగా 20+ పేజెస్ రాయడానికి ట్రై చేయండి. సో ఇలా రాస్తే మీరు ఎక్కువగా పాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఈ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అవ్వచ్చు. మీ కోర్స్ ప్రైస్ అంతా జస్ట్ 59 రూపీస్. 59 రూపీస్ కోసం ఆలోచించొద్దు. ఒక్క 2 గంటల టైం మీరు వెచ్చించి చదివితే ఈజీగా పాస్ అయిపోతారు. అది కష్టమేది కాదు. తీసుకునే ముందు వ్యాలిడిటీ చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో 4th సెమ్ మ్యాథమెటిక్స్ రింగ్ థియరీ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలా రాస్తే మంచి మార్క్స్ వస్తాయి, ఏ క్వశ్చన్స్ చదవాలి, ప్రతి సంవత్సరం ఏవి రిపీటెడ్ అవుతున్నాయి, ఈ డిస్కషన్ చేద్దాం. మీ టైంకి నేను చాలా వాల్యూ ఇస్తానండి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఎగ్జామ్ మీద మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ బాగా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, బాగా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ని. యూనిట్ 1లో ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్
ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. సో చాలా వరకు రేపే ఎగ్జామ్ అనే వాళ్ళు ఈ వీడియో చూస్తారు. సో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, రేపు మార్నింగ్ ఎగ్జామ్ అయితే ఈరోజు నైట్ చదివినా నువ్వు పాస్ అయిపోవచ్చు. పెద్ద కష్టమేం కాదు. కొద్దిగా దృష్టి పెట్టు, నేను చెప్పిన క్వశ్చన్లు మెయిన్గా ఫోకస్ చేయి. ఓకే. సో క్వశ్చన్లు విని నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే దానికి నేనేం చేయలేను. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మ్యాక్సిమం అయిపోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ డొమైన్. ఇది యూనిట్ 1లోని రావచ్చు, లేదా యూనిట్ 5లో రావచ్చు. యూనిట్ 5లో కూడా ఇదే క్వశ్చన్ ఉంటుంది. సో రెండు ఎక్కడి నుంచైనా రావచ్చు. ఫస్ట్ యూనిట్లో అయినా ఈ క్వశ్చన్ కనిపించవచ్చు, 5 యూనిట్లో అయినా క్వశ్చన్ మీకు కనిపించవచ్చు. సో ఖచ్చితమైన క్వశ్చన్, ఇది బాగా చదవాలి. దీంతోపాటు మీరు ఈ చాప్టర్లో బాగా చదవాల్సిన క్వశ్చన్ Q√2. ఈ క్వశ్చన్ చదవాలి. ఇన్ కేస్ పేపర్ ఈజీగా ఇస్తే ఈ క్వశ్చన్ ఇస్తాడు. పేపరు ఈ క్వశ్చన్ పక్క పడుతుంది, ఈజీ ఇచ్చినా టఫ్ ఇచ్చినా మీడియం ఇచ్చినా. ఓకే. దాంతోపాటు ఈజీగా ఇస్తే ఈ క్వశ్చన్ ఇస్తాడు, టఫ్ చేస్తే ఈ క్వశ్చన్ ఇస్తాడు. అంటే నువ్వు ఈ మూడిట్లో 2 సెలెక్ట్ చేసుకో. ఆ రెండు సెలెక్ట్ చేసుకొని చదువు. ఈజీగా ఫస్ట్ యూనిట్లో ఒక లాంగ్ నీ చేతిలో ఉన్నట్టే. ఈ 3 క్వశ్చన్లు చదివితే ఒక లాంగ్ నీ చేతిలో ఉన్నట్టే. 10 మార్కులు. రెండో యూనిట్ చూడండి అన్న జాగ్రత్తగా. సో ఇందులో మీకు బాగా ఎక్కువగా అడిగే క్వశ్చన్ S1 సబ్సెట్ S2, S2 సబ్సెట్ S1 ఉందా, అదే U1 సబ్సెట్ U2 ఆర్ U2 సబ్సెట్ U1 అని ఉంటుందండి. ఈ రెండిట్లో ఏది ఇచ్చినా ఒకటే. ఇవి రెండు వేరు క్వశ్చన్స్ కింద ఇచ్చాను ఇక్కడ నేను. ఈ 2 క్వశ్చన్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఒకటే ఆన్సర్ అండి. ఈ ఎస్ఎల్లో ఇస్తే ఎస్ఎల్లో రాస్తావు, యూలో ఇస్తే యూ రాస్తావు. 2 క్వశ్చన్లు ఒకటే ఆన్సర్. ఓకే. దాంతోపాటు ఈ క్వశ్చన్ చదవండి. ఈ 2 చదువుకుంటే ఇందులో మ్యాక్సిమం లాంగ్ ఆన్సర్ నీ చేతిలో ఉన్నట్లే. సో పేపర్ టఫ్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం నాన్న, యూనిట్ 3. సో ఇందులో మీకు మ్యాక్సిమం ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుందండి. క్వశ్చన్ రింగ్ ఇచ్చి కాంపిటేటివ్ యూనిట్ ఎలిమెంట్ అడుగుతాడు. సో అదేవిధంగా దీంట్లో మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ ప్రిన్సిపల్ ఐడియల్ మీద కానీ, ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్, యూక్లిడియన్ రింగ్ని ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్ అని చూపించమంటాడు, ఇంటిజర్స్ని ప్రిన్సిపల్ ఐడియల్ రింగ్. ఈ 2 మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి, చిన్న తేడా ఉంటుంది. సో ఈ 2 చదవడం చాలా ఈజీ అండి. దీంతోపాటు ఇదొక క్వశ్చన్ చదవండి. ఓకే. యూనిట్ 4 చూద్దాం నాన్న. సార్ క్వశ్చన్లు చెప్పుకొని వెళ్ళిపోతున్నారు, పీడిఎఫ్లు, నోట్స్లు, క్లాసులు ఎక్కడున్నాయని మీ డౌట్ ఏమో. సో పీడిఎఫ్లు, క్లాసులు, నోట్స్లు అన్నీ మన యాప్లో ఉన్నాయండి. యాప్ నేమ్ DMT లాజిక్స్. కింద లింక్ ఇచ్చాను, లేదా ప్లేస్టోర్లో కూడా సెర్చ్ చేయండి, అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన వెంటనే లాగిన్ ఆర్ రిజిస్టర్ అవుతుంది. మీ పేరు, ఫోన్ నెంబరు, మెయిల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ అవ్వండి. అయిన తర్వాత సెమిస్టర్స్ ఇలా కనిపిస్తాయి. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ మీద క్లిక్ చేయండి. రింగ్ తిరిగి పైన కనిపిస్తుంది. కొన్నిసార్లు కిందకు కూడా వెళ్ళిపోతుంది, సెర్చ్ చేసుకోవాలి మీరు. ఓకేనా. సో ఫోర్త్ సెమ్ క్లిక్ చేసి ఇలా స్క్రోల్ చేస్తే దొరికేస్తుంది ఎక్కడ ఒక దగ్గర. రింగ్ థియరీ ఎంత ఉందండి ప్రైస్? జస్ట్ మీరు ఒక డ్రింక్ తాగే ప్రైస్ అంతే, ఎక్కువేం కాదు. 59 రూపీస్ మీకు పీడిఎఫ్స్, హ్యాండ్ క్లాసెస్, మోడల్ పేపర్స్, హ్యాండ్ రిటన్ నోట్స్, టాప్ 15 క్వశ్చన్లు ఎలా చదవాలని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్తో సహా అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎలా చెప్తున్నానో ఇలాగే క్లాసులో కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మీకు పీడిఎఫ్స్ ఉంటాయి, హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటుంది, క్లాసులు ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ ఒక 60 రూపీస్ మీ దగ్గర ఉన్న మనీని ఇన్వెస్ట్ చేసి ఒక 2 గంటల టైం మీరు ఇచ్చినట్లయితే ఈజీగా పాస్ అయిపోతారు. ఒక 60 రూపీస్ ఎక్కువేం కాదు, తీసుకొని ఒక 2 గంటల టైం జాగ్రత్తగా కూర్చొని చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా. సో నేను పెద్ద ప్రైస్ ఏం పెట్టలేదు. సో మీ అందరికీ యూజ్ అవ్వాలి, ఎవరు బ్యాక్లాగ్ ఉంచకూడదు అని చెప్పి చాలా తక్కువ ప్రైస్లో తీసుకొచ్చాను. రిమైనింగ్ కోర్సెస్ కూడా అదే ప్రైస్ ఉంటుంది. ఓకేనా. తీసుకునే ముందు వ్యాలిడిటీని చెక్ చేసుకోండి. సరే ఇక్కడికి వద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బాగా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టేట్ అండ్ ప్రూఫ్ ఫండమెంటల్ థియరం. సో చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తున్నారు. ఫండమెంటల్ థియరం ఆఫ్ హోమోమార్ఫిజం అనే క్వశ్చన్ రింగ్స్లో ఉంటుంది, గ్రూప్ థియరీలో కూడా ఉంటుంది. అది థర్డ్ సెమిస్టర్. ఆ క్వశ్చన్ చదివేస్తున్నారు చాలామంది. ఈ క్వశ్చన్ చాలా ఈజీ. థర్డ్ సెమిస్టర్ క్వశ్చన్ చాలా పెద్దది ఉంటుంది, లాంగ్. అది కాదు దీని ఆన్సర్. రింగ్స్ మీద ఫండమెంటల్ థియరం ఆఫ్ హోమోమార్ఫిజం, చిన్న క్వశ్చన్ ఇది, ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, R/Uని ఇంటిగ్రల్ డొమైన్ అని చూపించమంటారు. సో టైం ఉంటే ఈ క్వశ్చన్ మీరు చేయండి. నెక్స్ట్ యూనిట్ చూద్దాం. యూనిట్ 5 చూద్దాం నాన్న. యూనిట్ 5లో మీకు మరీ చెప్తున్నాను, ఈ క్వశ్చను ఈ 2 చాలు. మీకు ఈ క్వశ్చన్ నేను చెప్పాను ఆల్రెడీ. ఫీల్డ్ అయితే ఇంటిగ్రల్ డొమైన్ అని చూపించమని ఫస్ట్ యూనిట్లో మీకు చెప్పేశాను. చూడండి, ఫస్ట్ యూనిట్లో మీకు చెప్పేశాను. ఇదిగో ఈ క్వశ్చన్ 5 యూనిట్లు వస్తుంది. అక్కడ చదవండి, ఇక్కడ చదవండి. 5 యూనిట్లో 2 క్వశ్చన్స్ చదవండి, ఎక్కువ వద్దు. ఆ 2 ప్రిపేర్ అవ్వండి. మీరు రేపు ఎగ్జామ్ ఈరోజు రాత్రే చదువుతున్నారు, ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే. పెద్ద కష్టం ఏం కాదు. ఈ 2 కంపల్సరీ చదవాలి. సో ఇవి
మీరు చదవాల్సిన క్వశ్చన్స్. ఓకేనా? ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ ఎలా రాయాలో డిస్కస్ చేద్దాం. సో చెప్పే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపించి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు కూడా ఏ విధంగా చదవాలని వాళ్ళకు కూడా కొంత ఐడియా అనేది వస్తుంది. ఓకే, సరే. మన ఎగ్జామ్ రాసేటప్పుడు మెయిన్గా ఫాలో అవ్వాల్సినవండి. ఫస్ట్ అన్ని క్వశ్చన్స్ని కూడా పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయాలి. సో దాని గురించి లాస్ట్లో మాట్లాడదాం. ఫస్ట్ మీకు పేపర్ ఇవ్వగానే సిగ్నేచర్స్ బాగా చూసుకోండి. మీ సిగ్నేచర్ పెడుతున్నారా, మీ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ పెడుతున్నారా లేదా కంపల్సరీ చూడండి. ఓకేనా? మనం ఎంత బాగా రాసినా సిగ్నేచర్ లేకపోతే ఒక్క మార్క్ కూడా రాదు. సరే, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లో నీకు బాగా వచ్చిన క్వశ్చన్ ఫస్ట్ రాయి. స్టార్ట్ విత్ బెస్ట్, వచ్చిన దాన్ని ఫస్ట్ రాయి. అలా రాస్తూ కొన్ని క్వశ్చన్స్ రాస్తావు, ఒక 4-5 క్వశ్చన్ నీకు వచ్చి రాస్తావు. మిగతాది వదిలేవద్దు, అన్నీ అటెంప్ట్ చేసేయండి. మిగతా క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేసి నీకు ఎలాగొస్తే అలా రాయి, కానీ అటెంప్ట్ చేయి. పేపర్ ఎంప్టీగా ఇవ్వద్దు. నేను టార్గెట్ ఎంత ఇచ్చాను? 20+ పేజెస్ రాయాలా ప్రతి ఎగ్జామ్ను. 20+ పేజెస్ వచ్చేటట్టు చూసుకొని ఇలా రాయండి. చాలా సింపుల్గా ఈజీగా పాస్ అవ్వచ్చు. అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేస్తూ మీకు వచ్చిన క్వశ్చన్స్ని ముందు రాసి ఎక్కడ దిద్దకండి. చిన్నపిల్లలాగా ఇంకాను కొంచెం ఆన్సర్ రాసి ఇలా దిద్ది అలా రాయొద్దు. ఇంకా చిన్నపిల్లలు ఏం కాదు, డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తాను. ఓకేనా? సో పర్ఫెక్ట్గా ఆన్సర్ అనేది ఉండాలి. తప్పున్నా నెక్స్ట్ స్టెప్ రైట్ రాసుకొని వెళ్ళిపోవాలి. ఓకేనా? సో తప్పు ఉందని జస్ట్ అండర్లైన్ చేయి, అంతేగాని దిద్ది వద్దు. చిన్నపిల్లల పేపర్ దిద్దబడి చిరాగ్గా ఉంటుంది అది. ఓకేనా? సో ఈ టిప్స్ ఫాలో అవ్వండి. సిగ్నేచర్స్ చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ బెస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేయండి. మీకు ఏదో చదివి స్టార్ట్ చేయండి. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. 20+ పేజెస్ రావడానికి ట్రై చేయండి. మ్యాథ్స్లో 20+ పేజెస్ ఈజీగా వస్తాయి. మీకు ఇంగ్లీషు లేదా అదర్ సబ్జెక్ట్స్ రాసేటప్పుడు కొద్దిగా తగ్గొచ్చేమో. మ్యాథ్స్లో కంపల్సరీ 25+ పేజెస్ రాయాలి నువ్వు. ఓకేనా? సో అలా రాయడానికి ట్రై చేయండి, ఈజీగా పాస్ అయిపోతారు. మరొకసారి చెప్తున్నాను. సో మీరు మీ నుంచి నాకు ఇవ్వాల్సింది జస్ట్ ఒక 59 రూపీస్ మీ మనీ, ఒక 2 అవర్స్ టైం. ఈజీగా పాస్ అయిపోవచ్చు, ఎక్కువ కష్టం కాదు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు ఆల్రెడీ పేమెంట్ చేసిన వెంటనే క్లాసులు ఓపెన్ అయిపోతాయి. క్లాసులు ఎలా ఓపెన్ చేయాలో తెలియదు అనేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి మన వీడియో ఉంటుందండి, ఇదిగోండి. మన యాప్ ఎలా వాడాలో ప్రతిదీ ఈ వీడియోలో ఉంటుంది. ఓకేనా? సో అక్కడ క్లిక్ చేసి నువ్వు ప్రతిదీ చూడొచ్చు. అంటే పేమెంట్ చేశాక ఎలా పేమెంట్ చేయాలి, ఎలా క్లాసులు వినాలి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో ఉంటుంది. అంటే పేమెంట్ చేశాక క్లాసులు వినడం రాకపోతే అక్కడి నుంచి మీరు చూడవచ్చు. సో ఇంతేనన్నా, జాగ్రత్తగా వినండి. మీకు ఇంకే సబ్జెక్ట్ కావాలని కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము చెప్పే ప్రతి క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనా? మరొక క్లాస్లో మరొక క్వశ్చన్ పేపర్స్తో మరొక సబ్జెక్ట్స్తో మరలా కలుసుకుందాం. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో 4th సెమ్ కంప్యూటర్ సైన్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఈ పేపర్లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం. సో మీరు ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్స్ అంటే ఇవి. ఈ 3 క్వశ్చన్స్ ప్రతి యూనిట్లో 3 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవి డ్యామ్ షూర్గా మీరు చదవాలి. ఎగ్జామ్కి రేపే అయితే ఈరోజు నైట్ చదివితే ఈ 3 క్వశ్చన్స్ మీరు కవర్ చేసుకోండి. ప్రతి యూనిట్లో 3 క్వశ్చన్లు ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అయిపోవచ్చు, మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? వీటికి సంబంధించిన పీడిఎఫ్లు క్లాసులు మన యాప్లో ప్రొవైడ్ చేసాం. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన వెంటనే లాగిన్ ఆర్ రిజిస్టర్ అడుగుతుంది. రిజిస్టర్ అవ్వండి, మీ పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ ఇవ్వండి, రిజిస్ట్రేషన్ అవుతుంది. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి. సెమిస్టర్స్ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ అని. ఫోర్త్ సెమ్ మీద క్లిక్ చేయండి. అన్ని కోర్సులు అలా కనిపిస్తాయి. స్క్రోల్ చేయండి, మీకు కావాల్సిన కోర్స్ ఎక్కడుందో చూడండి. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇదిగోండి. సో ఇందులో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి యొక్క క్లాసెస్, వాటి యొక్క పీడిఎఫ్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. జస్ట్ ఫర్ 59 రూపీస్. తీసుకునే ముందు వ్యాలిడిటీని చెక్ చేసుకోండి. చాలా తక్కువ ప్రైస్లో మీకు పీడిఎఫ్లని క్లాసుల్ని మీకు అందించడం జరుగుతుంది. ఎవరి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. బ్యాక్లాగ్ అనేది ఉంచొద్దు. మీకు ఏ డౌట్ ఉన్నా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా చెప్పిన ప్రతి క్వశ్చన్ మీరు చదివినట్లయితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా? సో యూనిట్ వైజ్గా ఏ క్వశ్చన్ అయితే చెప్పానో ఆ క్వశ్చన్స్ని చదవడానికి కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేయండి. ఒక 2 అవర్సే క్లాస్ ఉంటుంది, ఎక్కువేమి ఉండదు. 1.5 అవర్ 2 అవర్స్ ఉంటుంది. మీరు ఆ 59 రూపీస్ పెట్టి తీసుకుంటే ఆ 2 అవర్స్ చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. దీనికోసం మీరు గంటలు చదివే ఒక్క 2 అవర్స్. ఓకేనా? సో ఇందులో మీకు ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండి. ఇది నెగ్లెక్ట్ చేయొద్దు. రీ ఇంజనీరింగ్ మీద ఖచ్చితంగా చదవాలి. లాస్ట్ యూనిట్లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇవి మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మంచి మార్క్స్ వస్తాయి. పేపర్ రాసే ముందు మరీ చెప్తున్నాను, సిగ్నేచర్స్ని ఒకసారి చూసుకోండి. అదేవిధంగా రాసేటప్పుడు మీకు వచ్చిన క్వశ్చన్స్ని ఫస్ట్ రాయండి.
అప్పుడు మంచి ఇంప్రెషన్ అనేది ఉంటుంది. ఏదైతే మీరు ఎగ్జామ్ రాస్తున్నారో రాసేటప్పుడు మీరు దగ్గర దగ్గర ఒక 20+ పేజెస్ రాయడానికి ట్రై చేయండి ఆన్సర్ షీట్ని. ఓకేనా? సేమ్ అదే విధంగా మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంకే సబ్జెక్ట్స్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో 4th సెమ్ కంప్యూటర్ సైన్స్, డేటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ ఈ పేపర్కి సంబంధించిన టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. యూనిట్ వైజ్గా మీకు 3 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్లు చదివితే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అండ్ క్లాసెస్ అనేది మన యాప్లో ప్రొవైడ్ చేసాం. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత లాగిన్ ఆర్ రిజిస్టర్ అడుగుతుంది. మీ పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ ఇవ్వండి, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అయిన వెంటనే మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయండి. ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ అని. ఫోర్త్ సెమ్ క్లిక్ చేయండి. మనకు కావాల్సిన కోర్సుని సెర్చ్ చేయండి, డేటా కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్. సో జస్ట్ ఫర్ 59 రూపీస్కే పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, టాప్ 15 క్వశ్చన్స్ వాటి యొక్క క్లాసెస్ని మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా తక్కువ ప్రైస్లో మీకు బెటర్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ మీకు స్క్రోల్లో కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. మీరు ఏవైతే క్వశ్చన్స్ చూస్తున్నారో వాటి యొక్క ఆన్సర్ని ఇన్ డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. సో జాగ్రత్తగా మీరు చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. 59 రూపీస్ కోసం ఆలోచించొద్దు. జాగ్రత్తగా వ్యాలిడిటీ చూసుకొని తీసుకొని ఒక 2 గంటల టైం చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఏవైతే టాప్ 15 చెప్పానో అవి చదివితే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో ఈ డిబిఎంఎస్ ఎవరైతే రేపు మార్నింగ్ ఎగ్జామ్ రాయబోతున్నారో, అంటే సో రేపు ఎగ్జామ్ జరగబోతుందో వాళ్ళకి ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎలా రాస్తే ఈజీగా ఈ డిబిఎంఎస్ పేపర్ని సాల్వ్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేస్తూ బాగా ప్రతి సంవత్సరం రిపీట్ అయ్యే కొన్ని క్వశ్చన్స్ని ఇక్కడ మనం నేర్చుకుందాం. సో యూనిట్ వైజ్గా నేను క్వశ్చన్స్ని డిస్ప్లే చేస్తుంటాను చూడండి. సో ఇందులో మీరు బాగా చదవాల్సిన క్వశ్చన్స్, డేటాబేస్ మేనేజ్మెంట్లో కాంపోనెంట్స్ అడుగుతాడు, డేటా మోడల్, నెట్వర్క్ డేటా మోడల్, రిలేషన్ డేటా మోడల్. ఈ 3 ఒకటే క్వశ్చన్ అండి. ఈ 3 కలిపిస్తాడు లాంగ్ ఆన్సర్కి, లేదంటే ఒక్కొక్కటి ఇస్తాడు. సో మీకు ఈ 3 నేర్చుకోవడం చాలా సింపుల్ అండి. ఇది కష్టం కాదు, ఈ 3 సింపుల్ అండి. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, ఈ పేపర్ ఈజీగా వస్తుంది. సో డిబిఎంఎస్ డేటా మోడల్ కానీ, నెట్వర్క్ డేటా మోడల్, రిలేషన్ డేటా మోడల్, ఇందులో ఈ పైకి వచ్చిన లాంగ్ ఆన్సర్కి ఇస్తే ఈ 3 ఒక షార్ట్ పడిపోద్ది. లేకపోతే ఇందులో ఏదో ఒకటి లాంగ్ ఇస్తాడు, ఒక షార్ట్కి ఇస్తాడు. సో చాలా సింపుల్. ఈ 3 మోడల్స్ ఒకలా ఉంటాయి, నేర్చుకోండి. ఇది ఒక క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం మనం. రెండోది, మీరు కన్ఫామ్గా చదవాల్సింది డేటా అబ్స్ట్రాక్షన్ ఎంటిటీ. ఈ 2 చదివితే ఇందులో మీకు లాంగ్ ఈజీగా కవర్ అవుతుంది. నెక్స్ట్ యూనిట్ చూద్దాం నాన్న. 3వ యూనిట్ నార్మలైజేషన్, 2NF, 3NF, BCNF, 4NF. ఇవి 5 నిమిషాల్లో వచ్చేస్తాయి. అంత చిన్న క్వశ్చన్స్ ఇవి. క్వశ్చన్లు ఎక్కువని చూడకండి, 5 నిమిషాల్లో వచ్చేస్తాయి. నార్మలైజేషన్ అంటే ఏంటంటే నువ్వు బాగా నేర్చుకోవాలా. ఓకే, యూనిట్ 4 చూద్దాం నాన్న. సార్ బాగుంది, క్వశ్చన్లు చెప్తున్నారు, పీడిఎఫ్లు క్లాసులు ఎక్కడ ఉన్నాయి? సో ఇవన్నీ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసిన వెంటనే లాగిన్ ఆ రిజిస్టర్ అవ్వండి. మీ పేరు, ఫోన్ నెంబర్, మెయిల్, కథం. సరే, ఎస్క్యూఎల్ అంటే ఏంటి ఇస్తాడు. ఈ ఎస్క్యూఎల్లో ఈ రిలేషన్స్ అడుగుతాడు, ఈ ఎస్క్యూఎల్లో ఫంక్షన్స్ అడుగుతాడు. సో ఈ 3 చదవండి. యూనిట్ 5 మన యాప్లో మీరు రిజిస్టర్ అయ్యారు కదా, రిజిస్టర్ అయిన తర్వాత సెమిస్టర్స్ కనిపిస్తాయి. 4th సెమ్ మీద క్లిక్ చేయండి. 4th సెమ్. సో అన్నీ కనిపిస్తూ ఉంటే మీకు కావాల్సిన కోర్స్ ఏదైతే అది ఇక్కడ సెర్చ్ చేయండి. లేదనుకుంటే ఇలా స్క్రోల్ చేస్తే కనిపించేస్తుంది. మనకు కావాల్సింది ఏంటి, ఇప్పుడు మాట్లాడుతున్నాం డేటాబేస్ మేనేజ్మెంట్. ఇదిగోండి. సో ఎంత ఉందండి కోర్సు? జస్ట్ 59కి పీడిఎఫ్లు వస్తాయి, క్లాసులు వస్తాయి, టాప్ 15 క్వశ్చన్లు, వాటి యొక్క ఆన్సర్లు, వాటి యొక్క క్లాసులు వస్తాయి. సింపుల్గా పాస్ అయిపోవచ్చు. జస్ట్ ఫర్ మీ జోబుల నుంచి ఒక 60 రూపీస్, ఒక 2 అవర్స్ మీ టైంని స్పెండ్ చేస్తే ఈజీగా పాస్ అయిపోవచ్చు. చదవాలి. కోర్స్ తీసుకుని చదవకపోతే నేనేం చేయలేను. తీసుకుని చదవాలి. చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. పెద్ద కష్టమేం కాదు. ఓకే, సో తీసుకునే ముందు వ్యాలిడిటీని చెక్ చేసుకోండి. యూనిట్ 5లో మనం చూడాల్సింది ఈ PLSQL యొక్క స్ట్రక్చరు, ట్రిగరు. మ్యాక్సిమం ఈ 2 అడుగుతాడు. ఏమైనా టఫ్ వస్తే ప్రొసీజర్ గురించి అడుగుతాడు. ఈ 3 సరిపోతాయండి. సో ఎగ్జామ్ రాసే వాళ్ళు రాసేటప్పుడు మెయిన్గా చూసుకోవాల్సిన టాప్ మోస్ట్ కొన్ని టెక్నిక్స్ ఏంటంటే, పేపర్ ఇవ్వగానే మీరు స్టార్ట్ చేయడము మీకు బాగా వచ్చిందంతా స్టార్ట్ చేయాలి. ఇన్ని క్వశ్చన్స్లో మీకు బాగా ఏ క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ స్టార్ట్ చేయండి. స్టార్ట్ విత్ బెస్ట్. ఈ రూల్ మీకు ప్రతి ఎగ్జామ్లో అప్లై చేసుకోండి. మీకు ఏది బాగా వస్తే దాంతో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయకముందు సిగ్నేచర్స్ని
ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇన్విజిలేటర్ సార్ సిగ్నేచర్ పెట్టారా, మీరు సిగ్నేచర్ చేశారా లేదనేది కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఓకే, తర్వాత స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేశాక నీకు ఒక 5 క్వశ్చన్లు వచ్చాయి, రిమైనింగ్ నీకు రావు, వదిలేవద్దు. క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేయండి. నీకు 3వ యూనిట్లో నువ్వు ఒక 2 క్వశ్చన్లు చదివావునన్నా, ఆ 2 రాలేదు, కానీ నీకు 3వ క్వశ్చన్లో వాడు ఏదవని ఈ 2వ క్వశ్చన్లో సంబంధించిన ఆన్సర్ ఇక్కడ రాయి, ప్రాబ్లం లేదు. అటెంప్ట్ చేయి, మొదట అటెంప్ట్ చేయడం నేర్చుకో. 20+ పేజెస్ రాయడానికి అలవాటు చేసుకో. ఏ ఎగ్జామ్ అయినా 20+ పేజెస్ రాయడం అలవాటు చేసుకో. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయి, బెస్ట్గా స్టార్ట్ చేయి. సిగ్నేచర్స్ చూడు, 20+ పేజెస్ అనేది రాయడానికి ట్రై చేయి. చెప్పిన ప్రతి క్వశ్చన్ నేర్చుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఏం కష్టం కాదు. ముందు చదవడం ప్రారంభించండి, కష్టం అనుకుని వదిలేవద్దు. చదవండి, ఈజీగా పాస్ అయిపోతారు. సో జస్ట్ ఫర్ 59 రూపీస్కి మీకు ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. తీసుకునే ముందు వ్యాలిడిటీ చెక్ చేసుకోండి. సో ఈ వీడియో వల్ల మీకు ఎలా చదివిందో తెలిసింది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని, మీకు ఏవైనా సబ్జెక్ట్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో 4th సెమ్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ 2. సో ఈ పేపర్కి సంబంధించిన టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడదాం. యూనిట్ వైజ్గా మీకు 3 క్వశ్చన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. 5 యూనిట్లో 15 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 15 క్వశ్చన్లు మీరు ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అయిపోతారు. అది పెద్ద కష్టం ఏమీ కాదు. సో మీరు ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్ ఇందులో వచ్చేసరికి కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ యొక్క పాస్టులేట్స్ అడుగుతాడు. కంపల్సరీ క్వశ్చన్ ఇది. 99% ఎవ్రీ ఎగ్జామ్లో మీకు ఈ క్వశ్చన్ కనిపిస్తుంది. ఓకేనా? సేమ్ అదే విధంగా గ్యాస్ లాస్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది, ఖచ్చితంగా చదవాలి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, 3వ క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ చదివితే మీకు ఈ యూనిట్ కవర్ అయిపోతుంది. టాప్ 3 క్వశ్చన్స్ అండి ఈ యూనిట్లో మీకున్న టాప్ 3 క్వశ్చన్స్. ఓకేనా? సో నెక్స్ట్ యూనిట్ 2 చూద్దాం. యూనిట్ 2లో టాప్ 3 క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కానీ క్లాసెస్ కానీ ప్రతిదీ మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సరే, విస్కోసిటీ ఖచ్చితమైన క్వశ్చన్ ఉంది. విస్కోసిటీ మీద ఖచ్చితంగా మీకు క్వశ్చన్ అడగడానికి చాలా ఎక్కువ అవకాశం అనేది ఉంది. సో 10 మార్క్స్కి ఖచ్చితంగా ఎగ్జామినేషన్కి అక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ మీకు ఆ తర్వాత మీకు బాగా ఎక్కువగా అడిగే క్వశ్చన్ లిక్విడ్ క్రిస్టల్స్. దీంట్లో రకాలు అడుగుతారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిక్విడ్ క్రిస్టల్స్, కంపల్సరీ క్వశ్చన్. తర్వాత లిక్విడ్ డ్రాప్ మెథడ్, అంటే ఫస్ట్ 3 క్వశ్చన్స్ చదివితే సరిపోతుంది. యూనిట్ 2లో ఫస్ట్ 3 క్వశ్చన్స్ కంపల్సరీగా మీరు చదవాలి. సో నెక్స్ట్ యూనిట్ 3కి వచ్చేద్దాం. యూనిట్ 3లో క్రిస్టల్ డిఫెక్ట్స్ కంపల్సరీ క్వశ్చన్ చదవాలి. క్రిస్టల్ డిఫెక్ట్స్ కంపల్సరీ క్వశ్చన్ యూనిట్ 3లో మీరు దృష్టి పెట్టి చదవాల్సిన క్వశ్చన్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ సిమిట్రీ యాక్సెస్. సెంటర్ ఆఫ్ సిమిట్రీ అంటే ఏంటి, యాక్సెస్ ఆఫ్ సిమిట్రీ అంటే ఏంటి, వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. కంపల్సరీ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్. ఈ యూనిట్ 3లో ఆ 2 క్వశ్చన్స్ మీకు రావాల్సి ఉంటుంది. దీంతో పాటు బ్రాగ్స్ ఈక్వేషన్ చదవాలి. ఈ 3 క్వశ్చన్స్ చదివితే మీకు యూనిట్ ఈజీగా కవర్ అయిపోతుంది. ఓకేనా? సరే, యూనిట్ 4 చూద్దాం. సో యూనిట్ 4లోకి వెళ్ళే ముందు మీకు ఎవరైతే యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారో అందరూ కూడా మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మెయిల్ అవన్నీ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అయిన వెంటనే ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, 4th సెమ్ అని కనిపిస్తుంది. 4th సెమ్ క్లిక్ చేయండి, స్క్రోల్ చేయండి. కోర్సులు అన్నీ ఇక్కడే ఉంటాయి. 4th సెమ్కి సంబంధించిన సప్లై కోర్సులు అయితే రెగ్యులర్ అయితే అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకే, సో మనం మాట్లాడుతున్న ఫిజికల్ కెమిస్ట్రీ 2, ఇదిగోండి ఫిజికల్ కెమిస్ట్రీ 2. సో ఈ పేపర్ మీకు జస్ట్ 59 రూపీస్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వ్యాలిడిటీస్ చెక్ చేసుకోండి తీసుకునే ముందు. 2 టైప్స్ ఆఫ్ వ్యాలిడిటీస్ మన యాప్లో ఉంటాయి. ఈ 59 రూపీస్కి పీడిఎఫ్స్, హ్యాండ్ రిటన్ నోట్స్, వీడియో క్లాసెస్, మోడల్ పేపర్స్, టాప్ 15 క్వశ్చన్స్, వాటి యొక్క క్లాసులు, వాటి యొక్క ఆన్సర్స్, ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఏ ఛానల్ చెక్ చేయండి, ఏ యాప్ చెక్ చేయండి, 59 రూపీస్కి అసలు పీడిఎఫ్ కూడా ఇవ్వట్లేదు, కానీ మనం 15 రూపీస్కి ఇవన్నీ ఇస్తున్నాం. సో మన రిజల్ట్ కూడా చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ డిఎంటీ లాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి. ఎక్కడ మన పిల్లలు వాళ్ళకి వచ్చిన రిజల్ట్లు అన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఎక్కడ మీరు చెక్ చేయొచ్చు మన దగ్గర చదువుకున్న పిల్లలకి రిజల్ట్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది ఈ డిఎంటీ లాజిక్స్ ఛానల్లో మీకు మొత్తం అందరి రిజల్ట్స్ కూడా ఉంటాయి, చెక్ చేయండి. ఓకేనా? సో 59 రూపీస్ కోసం ఆలోచించొద్దు. పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరు బ్యాక్ క్లాస్ ఉంచుకోవద్దు. ఒక 59 రూపీస్ పే చేసి కోర్స్ తీసుకోండి. ఒక 2-3 గంటలు కూర్చొని చదవండి, ఈజీగా ఈ పేపర్ పాస్ అయిపోవచ్చు. చాలా సింపుల్ అండి. ఓకేనా? సో నెక్స్ట్ మనం యూనిట్ 4 చూసుకున్నట్లయితే యూనిట్ 4లో బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి లెడ్ సిల్వర్ సిస్టమ్ కానీ క్లోరైడ్ వాటర్ సిస్టమ్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి అడుగుతాడు. NaClH2O అంటాడు, PBAG సిస్టమ్ అంటాడు. సో కొన్నిసార్లు ఇలాగ అక్షరాల రూపంలో ఇస్తాడు, లేదా PBAG NaClH2O అని ఇస్తాడు. ఈ 2 క్వశ్చన్స్ కంపల్సరీ 10 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే. ఈ 2 క్వశ్చన్స్ మీకు వస్తే 10 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే.
దీంతో పాటు మీకు గిబ్స్ ఫేజ్ రూల్ అంటాడు లేదా ఫేజ్ రూల్ అంటాడు. సో ఈ 3 క్వశ్చన్స్ కంపల్సరీగా చదవాలి యూనిట్ 4లో. సో ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చాం, ఇవి 60+ చదివిన వాళ్ళకి అవి. మనకి పాస్ అయితే సరిపోద్ది అనుకున్న వాళ్ళకి ఆ 3 చాలు. యూనిట్ 5లో టాప్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. యూనిట్ 5 చూసే ముందు నా నుంచి ఒక్క రిక్వెస్ట్ అండి. సో ఈ వీడియోస్ చేయడానికి మా టీం ఎంతో కష్టపడుతుంది. సో ఈ కష్టాన్ని మీ అందరూ గుర్తించి జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మీకు యూనిట్ 5లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి బాగా చదవాల్సిన క్వశ్చన్స్ కొలైడ్స్ మీద క్వశ్చన్ వస్తుందండి. వాట్ ఆర్ కొలైడ్స్ అనే దాని మీద క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. సో దాని యొక్క క్లాసిఫికేషన్ గురించి ఉంటుంది. కొలైడ్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది, కంపల్సరీగా మీరు చదవాలి. దాంతోపాటు మీకు హార్డీస్ యూజ్ రూల్ ఉంటుందండి. ఓకేనా? సో ఈ 2 క్వశ్చన్స్ ఏవైతే కొలైడల్ సొల్యూషన్ యొక్క క్లాసిఫికేషను, అదేవిధంగా హార్డీస్ యూజ్ రూల్, తర్వాత ఫిజికల్ అబ్జార్ప్షన్, కెమికల్ అబ్జార్ప్షన్ లేదా ఫిజిజార్ప్షన్, కెమిజార్ప్షన్, ఈ 3 క్వశ్చన్స్ మీరు చదివితే సరిపోతుంది లాంగ్ ఆన్సర్లో. రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎవరైతే ఇంకా టైం ఉంది అనుకునే వాళ్ళు అవి చదవండి. లేదు రేపే ఎగ్జాము లేదా ఎల్లుండే ఎగ్జాము, ఈ 3 చదవండి సరిపోద్ది యూనిట్లో. ఓకేనా? సో ప్రతి క్వశ్చన్ని డ్యామ్ షూర్గా మీరు చదవాలి. ఇచ్చిన ఈ 15 క్వశ్చన్లు మీరు చదువుకుంటే ఈజీగా 50+ తెచ్చుకోవచ్చు. 59 రూపీస్ కోసం ఆలోచించొద్దు. ఈ 59 రూపీస్ పెట్టి కోర్స్ తీసుకోండి, చదవండి. ఒక 2 అవర్స్ కూర్చొని చదివితే పాస్ అయిపోతారు. ఒక 2 గంటలు కష్టపడితే మరలా సప్లైలు రాయక్కర్లేదు. సో లేదు బద్దకించేస్తే మరలా సప్లైలు రాయాల్సి ఉంటుంది. ఎవ్వరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? కింద మీకు స్క్రోలర్లో నెంబర్ కనిపిస్తుంది, వాట్సాప్ నెంబర్. మీకు డౌట్ ఉంటే ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. ఓకేనా? అదేవిధంగా మీకు ఇంకే సబ్జెక్ట్స్ కావాలన్నా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సప్లై అవనియండి, సెకండ్ సెమ్ అవని, 4th అవని, 5th అవని, 6th అవని, ఏ సెమ్ అయినా మన యాప్లో ఉంటుంది. ఓకేనా? సో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో 4th సెమ్ కెమిస్ట్రీ నైట్రోజన్ కంటైనింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ స్పెక్ట్రోస్కోపీ, ఈ పేపర్లో టాప్ 15 క్వశ్చన్స్ చూద్దాం. యూనిట్కి 3 క్వశ్చన్లు చెప్తాను, ఆ 3 క్వశ్చన్లు మీరు చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చండి. సో వాటికి సంబంధించిన పీడిఎఫ్లని క్లాసుల్ని మన యాప్లో ప్రొవైడ్ చేశాను. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన వెంటనే లాగిన్ ఆ రిజిస్టర్ అడుగుతుంది, రిజిస్టర్ అవ్వండి. మీ పేరు, ఫోన్ నెంబరు, మెయిల్ ఇవ్వండి, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అయిన వెంటనే సెమిస్టర్స్ కనిపిస్తాయి, ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ అని. ఫోర్త్ సెమ్ క్లిక్ చేయండి, ఇలా స్క్రోల్ చేయండి, మీకు కోర్సులు కనిపిస్తాయి. ఇదిగోండి, నైట్రోజన్ కంటైనింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో జస్ట్ ఫర్ 59 రూపీస్కే పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, టాప్ 15 క్వశ్చన్లు, హ్యాండ్ రిటన్ నోట్స్ ఇవన్నీ అందించడం జరుగుతుంది. సో మీరు ఒక్క 59 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేసి ఒక 2 గంటలు కూర్చొని చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఇది పెద్ద కష్టమేం కాదు. తీసుకునే ముందు వ్యాలిడిటీ చెక్ చేసి తీసుకోండి. సేమ్ అదేవిధంగా యూనిట్ 4లో ఫస్ట్ 2 క్వశ్చన్స్ కంపల్సరీ చదవాలండి. ఈ ఫ్యూరాను, థయోఫిను, ఫైరోల్, వీటి క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇవి ఎలా ప్రిపేర్ అవుతాయి అనే దాన్ని ఈ రెండిట్లో ఏదో ఒకటి అడుగుతాడు. ఓకేనా? యూనిట్ 5లో టాప్ 3 క్వశ్చన్స్ అండి. ఈ 15 క్వశ్చన్లు మీరు చదువుకుంటే ఈజీగా పాస్ అయిపోవచ్చు. జాగ్రత్తగా చదవండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో 4th సెమ్ కెమిస్ట్రీ జనరల్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీకి సంబంధించిన టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. యూనిట్కి 3 క్వశ్చన్లు చెప్పడం జరుగుతుంది. ఈ 3 క్వశ్చన్లు మీరు నేర్చుకున్నట్లయితే ఈజీగా 50+ తెచ్చుకోవచ్చు. సరే, ఫస్ట్ యూనిట్లో మీరు ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్ ఆప్టికల్ ఐసోమెరిజం, స్టీరియో ఐసోమెరిజం, ఈ 2 కలిపి మీకు ఒక క్వశ్చన్ కింద ఇస్తారండి ఎగ్జామ్లో 10 మార్క్స్కి. సో అదేవిధంగా చిరాలిటీ, రిప్రజెంటేషన్ ఆన్ కన్ఫర్మేషన్స్, ఈ 3 క్వశ్చన్స్ చదువుకున్నట్లయితే మీరు డ్యామ్ షూర్గా ఈ చాప్టర్ నుంచి 50 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఇవి ఫస్ట్ యూనిట్లో 3 క్వశ్చన్స్. రెండో యూనిట్ చూద్దాం నాన్న. రెండో యూనిట్లో మీకు మ్యాక్సిమం ఎక్కువగా హెమోగ్లోబిన్, మయోగ్లోబిన్ మీద క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. ఎక్కువగా హెమోగ్లోబిన్, మయోగ్లోబిన్ మీద మీకు క్వశ్చన్ అడుగుతాడు. అదేవిధంగా మీకు టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈడిటిఏని చీలేటింగ్ ఏజెంట్ అని అడుగుతూ ఉంటాడు. ఈడిటిఏని చీలేటింగ్ ఏజెంట్ ఖచ్చితంగా కన్ఫర్మేషన్గా నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్ అండి. ఓకేనా? సో ఇందులో మీకు ఈ హెమోగ్లోబిన్, మయోగ్లోబిన్ అనేది షార్ట్ ఆన్సర్ రావడానికి అవకాశం ఉంది, లాంగ్ ఆన్సర్ మేబీ రాకపోవచ్చు. మీకు ఈడిటిఏ చీలేటింగ్ ఏజెంట్ ఉంది కదా, ఇది కన్ఫర్మ్గా అడుగుతాడు మీకు. దాంతోపాటు ఇక్కడ ఏదైతే మీరు మెగ్నీషియం, బయలాజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మెగ్నీషియం అని మీరు చదివారు కదా, దాంతోపాటు నికిల్ ఉంటుంది ఇక్కడ. ఈ నికిల్ కానీ మెగ్నీషియం కానీ ఇందులో నుంచి లాంగ్ ఆన్సర్ వస్తుంది. మెగ్నీషియం, నికిల్ లాంగ్ ఆన్సర్, ఈడిటిఏ లాంగ్ ఆన్సర్, మయోగ్లోబిన్, హెమోగ్లోబిన్ షార్ట్ ఆన్సర్. ఓకేనా? షార్ట్ ఆన్సర్స్ పక్కన పెట్టండి. ఈ 3 క్వశ్చన్లు
మెగ్నీషియం, నికిల్, ఈడిటిఏ ఈ 3 చదివితే మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఈజీగా కవర్ అవుతుంది. యూనిట్ 3లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ని మనం డిస్కస్ చేద్దాం. సో మీకు యూనిట్కి 3 క్వశ్చన్లు చెప్తున్నాను, ఎక్కువేట్ కాదు. ఆ 3 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మంచి మార్క్స్ అనేది మనం తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో యూనిట్ 3కి వెళ్ళే ముందు మీకు వీటికి సంబంధించిన పీడిఎఫ్లు కానీ క్లాసెస్ కానీ ప్రతిదీ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ విధంగా మీకు ప్లే స్టోర్లో కనిపిస్తుంది డిఎంటీ లాజిక్స్ అని, డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో మీరు బాగా చదవాల్సిన క్వశ్చన్ అయనైజేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. ఈ క్వశ్చన్ కంపల్సరీగా మీరు చదవాల్సి ఉంటుంది. టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది క్వశ్చన్. దీంతో పాటు మీరు బాగా చదవాల్సింది యాసిడ్ బఫర్ సొల్యూషన్ క్వశ్చన్ ఒకటి ఉంటుందండి. యాసిడ్ బఫర్ సొల్యూషన్, యాసిడ్ బేస్ ఇండికేటర్, యాసిడ్ బఫర్ సొల్యూషన్. ఫస్ట్ 3 క్వశ్చన్స్ మీరు చదివితే సరిపోతుంది. పేపర్ ఎప్పుడైనా టఫ్ చేస్తే థియరీ ఆఫ్ ఇండికేటర్స్ రావచ్చు. సో ఫస్ట్ 3 క్వశ్చన్స్ కంపల్సరీగా చదవాలి. యూనిట్ 4 చూద్దాం నాన్న. ఓకేనా? రిమైనింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి ఎవరైతే 60+ చదువుతారో వాళ్ళకి అవి ఎగ్జామ్ పాస్ అయితే సరిపోతుంది. సో ఒక 40-50 వస్తే చాలు అనుకున్న వాళ్ళకి ఈ క్వశ్చన్స్. ఓకేనా? సో మీకు యాప్ ఇన్స్టాల్ చేసిన వెంటనే లాగిన్ ఆ రిజిస్టర్ అడుగుతుంది. రిజిస్టర్ అవ్వండి, మీ పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ ఇవ్వండి, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అయిన వెంటనే ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ ఇలా కనిపిస్తుంది. సో 4th సెమ్ మీద క్లిక్ చేయండి. సో మనం మాట్లాడుకుంటున్న పేపర్ జనరల్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ. ఇదిగోండి 59 రూపీస్కి ఈ పేపర్ అవైలబుల్గా ఉంది. తీసుకునే ముందు వ్యాలిడిటీని చెక్ చేసుకోండి. ఈ 59 రూపీస్కే పీడిఎఫ్స్, వీడియో క్లాసెస్, మోడల్ పేపర్స్, టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటి క్లాసెస్, హ్యాండ్ రిటన్ నోట్స్ ప్రతిదీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా తక్కువ ప్రైస్కే మీకు ఇవన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఏ ఛానల్ అయినా చూడండి, ఏ యాప్ అయినా చెక్ చేయండి, ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడ దొరకవు. సో జస్ట్ 59 రూపీస్కే నోట్స్ని, క్లాసులని, టాప్ 15 క్వశ్చన్ని, ఎగ్జామ్ ఎలా రాయాలి, ప్రతి గైడెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా కింద మన వీడియో కింద నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేస్తే అక్కడ మీకు రెస్పాండ్ అవుతారు. ఓకే? సో అన్ని కోర్సెస్ కూడా యాప్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఓకే, సో యూనిట్ 4 చూద్దాం నాన్న. యూనిట్ 4లో మీకు బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ చాలా ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. ఈ క్వశ్చన్ని ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సేమ్ అదే విధంగా మీకు ఇక్కడ మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి మీకు కొన్నిసార్లు ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, జీరో ఆర్డర్ 3 కలిపి లాంగ్ ఆన్సర్కి ఇవ్వచ్చు. ఏంటి? ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, జీరో ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ ఈ 3 కలిపి మీకు లాంగ్ ఆన్సర్కి ఇచ్చేవచ్చు. అంటే 3 కలిపి ఒక క్వశ్చన్ కిందనే లెక్కేస్తారు. ఈ క్వశ్చను దాంతోపాటు ఈ ఫస్ట్ క్వశ్చన్ని మీరు నేర్చుకున్నట్లయితే ఈజీగా 10 మార్క్స్ అనేది కవర్ అయిపోతుంది. 10 మార్క్స్ కవర్ అయిపోతుంది, షార్ట్ ఆన్సర్ కూడా కవర్ అయిపోతుంది. ఈ 3 కలిపి ఒక క్వశ్చన్ కింద లెక్కేస్తారు నాన్న. దాంతోపాటు ఈ ఒక క్వశ్చన్, ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. యూనిట్ 5లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో యూనిట్ 5లో మీకు ఎక్కువగా అడిగేది కొలిజన్ థియరీ గురించి ఎక్కువగా అడుగుతారండి. దీంతోపాటు మైకిల్స్ మెంటన్ ఈక్వేషన్ అని అడుగుతాడు. ఈ 2 నేర్చుకుంటే మీకు లాంగ్ ఆన్సర్ కవర్ అయిపోయినట్లే. లాస్ట్ యూనిట్లో మీకు కంపల్సరీగా రావాల్సింది మైకిల్స్ మెంటన్ ఈక్వేషన్ రావాలా, కొలిజన్ థియరీ ఖచ్చితంగా మీకు రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే మీకు మ్యాక్సిమం లాంగ్ ఆన్సర్ కవర్ అయిపోతుంది. నెక్స్ట్ దీంతో పాటు మీరు బాగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్ ఇక్కడ మీకు క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంజైమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఈ 3 క్వశ్చన్స్ మీరు నేర్చుకోవాలి. అంటే మీకు 5 యూనిట్ల నుంచి నేను మీకు 15 క్వశ్చన్లు చెప్పాను. ఈ 15 క్వశ్చన్లు నేర్చుకుంటే ఈజీగా 50+ తెచ్చుకోవచ్చు. మీరు ఈ 59 రూపీస్ కోసం ఆలోచించొద్దు. జస్ట్ 59 రూపీస్కి పీడిఎఫ్లు, క్లాసులు అన్నీ వస్తున్నాయి. సో కోర్స్ తీసుకోండి, ఒక గంటన్నర కూర్చొని చదవండి, ఈజీగా పాస్ అయిపోతారు. ఓకేనా? 59 రూపీస్ కోసం ఆలోచించొద్దు, చాలా తక్కువ ప్రైస్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏ డౌట్ ఉన్నా వాట్సాప్ నెంబర్ మీకు కనిపిస్తుంది కదా, ఆ వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి, అక్కడ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. డిగ్రీకి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ క్వశ్చన్స్ మీరు ఫాలో అవ్వండి, ఈజీగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఈ పీడిఎఫ్ని కూడా మీకు ఏవైతే ఐఎంపీలు చూస్తున్నారో ఈ ఐఎంపీలు పీడిఎఫ్ని కూడా మీకు టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదిగోండి. సో ఆల్రెడీ మ్యాథ్స్కి సంబంధించిన క్లాసులు అయిపోయాయి, వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. టాప్ 15 క్వశ్చన్స్ అని. సేమ్ కెమిస్ట్రీ కూడా అదే విధంగా టాప్ 15 క్వశ్చన్స్ పీడిఎఫ్ని అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ రోజు క్లాస్లో 4th సెమ్ బాట్నీ ప్లాంట్ ఎకాలజీకి సంబంధించిన టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. యూనిట్కి ఒక 3 లేదా 5 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవి ప్రిపేర్ అయితే మీరు ఈజీగా ఈ సబ్జెక్ట్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఈజీగా 50 తెచ్చుకోవచ్చు అండి. యూనిట్ వైజ్గా
ఒక 3 లేదా 5 క్వశ్చన్స్ ఇచ్చి నాకు ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. టాప్ 15 క్వశ్చన్లు కావాలంటే నా కామెంట్ సెక్షన్‌లో టాప్ 15 లేదా టాప్ 15 అని కామెంట్ సెక్షన్‌లో మీరు మెన్షన్ చేయండి. టాప్ 15 క్వశ్చన్స్‌ని ఈజీగా పాస్ అవ్వడం కోసం మీకు చెప్పడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్‌లో నాకు కాంటాక్ట్ అవ్వండి. ప్రతి దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో మీకు సంబంధించిన సబ్జెక్ట్స్ గానీ ప్రతిదీ కూడా మన యాప్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్ ప్లే స్టోర్‌లో ఉంటుంది. చెక్ చేయండి. అదేవిధంగా రిమైనింగ్ మీకు బోటనీ, జువాలజీ పేపర్స్ కూడా మనం యాప్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి మీరు చూడొచ్చు. సో అదేవిధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు క్లాస్‌లో 4th సెమ్ బోటనీ, అనాటమీ అండ్ ఎంబ్రియాలజీ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్ ఈ పేపర్‌కి సంబంధించిన కొన్ని టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు ఈ క్వశ్చన్స్ చూసినా మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చండి. సో చాలా సింపుల్ షార్ట్‌కట్‌లో ఉంటుంది. ఓకే. సో యూనిట్ వైస్‌గా ఫస్ట్ యూనిట్‌లో మీరు బాగా చదవాల్సిన 2 క్వశ్చన్స్ ఇవి. సో దీంతో పాటు ఈ 3 క్వశ్చన్స్‌లో మీరు ఈ 2 టిష్యూస్‌ని ఒకసారి చెక్ చేసి అలా చదవండి. ఓకేనా. సో ఈ 2 నుంచి లాంగ్ ఆన్సర్ వస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి షార్ట్ కంపల్సరీ వస్తుంది మీకు. రెండో యూనిట్ చూద్దాం. టిష్యూ సిస్టమ్ కానీ లేదనుకుంటే ఇక్కడ స్టొమాటో యొక్క టైప్స్, స్ట్రక్చర్ కలిపి కానీ మీకు లాంగ్ ఆన్సర్ రావచ్చండి. ఓకే. సో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీరు చదవండి. సో రిమైనింగ్ చదవద్దని కాదు, అవి చదవండి. యూనిట్ 3 టాప్ కంపల్సరీ క్వశ్చన్స్ నేను చెప్తున్నాను. సో ఖచ్చితంగా అవి చదవాలి. నెక్స్ట్ యాంజియోస్పెర్మ్స్‌లో మేల్ గ్యామెటోఫైట్ గురించి అడుగుతాడు. సో అది ఖచ్చితంగా మీరు చదవాలి. ఆ తర్వాత మీకు షార్ట్ ఆన్సర్‌లో పోలెన్ జర్మినేషన్ గురించి ఒకటి చదవండి. సో ఈ ట్రాన్స్ఫర్ స్ట్రక్చర్, యాంథర్ యొక్క ట్రాన్స్ఫర్ స్ట్రక్చర్ అడుగుతాడు. ఈ 3 క్వశ్చన్స్ 3 యూనిట్‌లో ప్రిపేర్ అవ్వండి. యూనిట్ 4 సో ఇక్కడ ముందు మేల్ అడిగాడు, ఇక్కడ ఫీమేల్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత ఈ యాంజియోస్పెర్మ్స్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండోస్పెర్మ్స్ అడుగుతాడు. సో దాంతోపాటు మీరు పాలినేషన్ అనే ప్రాసెస్ చదవండి. సో మీ అదృష్టం బాగుంటే యాంజియోస్పెర్మ్స్ యొక్క ఫెర్టిలైజేషన్ షార్ట్ ఆన్సర్కి రావడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ యూనిట్ నాన్న. సో డైకాట్ ఎంబ్రియో, సో దీని యొక్క డెవలప్మెంట్, అదేవిధంగా మోనోకాట్స్ ఎంబ్రియో యొక్క డెవలప్మెంట్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు ఎగ్జామ్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో దీంతో పాటు డైకాట్ సీడ్ యొక్క స్ట్రక్చర్, ఈ 3 చదవండి సరిపోతుంది. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ని మీకు యాప్లో డిఎంటీ లాజిక్స్ అనే యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి పీడిఎఫ్స్ని తీసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద నుండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో 4th సెమ్ బోటనీ ప్లాంట్ రిసోర్స్ అండ్ యూటిలైజేషన్ ఈ పేపర్కి సంబంధించిన టాప్ 20 to 25 క్వశ్చన్స్ని మీకు చెప్పడం జరుగుతుంది. సో స్క్రోల్ చేస్తుంటాను, వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో అదేవిధంగా మీకు ఏ సెమిస్టర్ వాళ్ళైనా ప్రతిదీ కూడా మీకు సంబంధించిన ప్రతి ఐఎంపీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మీరు చూడండి. సో బాటనీకి సంబంధించిన రిమైనింగ్ పేపర్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. మన ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి మొత్తం కంటెంట్ చూడండి. ప్రతిదీ కూడా మీకు ప్రతి ఐఎంపీని కూడా అందించడం జరిగింది. సో ఎవరైతే పాస్ క్వశ్చన్ చదువుతారో వాళ్ళు టాప్ 15 అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. యూనిట్కి 2 లేదా 3 క్వశ్చన్లు చొప్పున మీకు టాప్ 15 క్వశ్చన్లు చెప్తాను. ఆ 15 క్వశ్చన్లు ఫాలో అయితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఈ క్వశ్చన్స్ అనేవి ఈజీగా 50+ తెచ్చుకోవడానికి మీకు చాలా వేరంగా యూజ్ అవుతాయండి. అదేవిధంగా మీకు ఏ డౌట్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో 4th సెమ్ జువాలజీ, ఇమ్యూనాలజీలో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో యూనిట్కి 3 క్వశ్చన్స్ చెప్తాను, చూస్తూ ఉండండి. ఇమ్యూనాలజీ యొక్క కాన్సెప్ట్ అడుగుతాడు. ఇన్నేటివ్, అడాప్టివ్ ఇమ్యూనిటీ, ఇమ్యూన్ సిస్టమ్ యొక్క సెల్స్, ఈ 3 కంపల్సరీ చదవాలి. ఇవి ఎక్స్ట్రా క్వశ్చన్స్ అండి. ఓకే. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బీటీ సెల్ ఎపిటోప్స్ అని ఉంటుంది. ఈ క్వశ్చన్ అడుగుతాడు. యాంటీజెన్స్ మీద క్వశ్చన్ అడుగుతాడు. దాంతోపాటు మీకు సూపర్ యాంటీజెన్స్ మీద కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఓకే. యూనిట్ 3 చూద్దాం. యాంటీబాడీ, ఇమ్యూనోగ్లోబిన్స్ మీద యాంటీబాడీస్ యొక్క క్లాసెస్, వాటి యొక్క ఫంక్షన్స్, వాటి యొక్క స్ట్రక్చర్, ఈ 3 చదవండి సరిపోతుంది. యూనిట్ 4కి వెళ్ళిపోదాం. యూనిట్ 4లో మీరు ఈ ఫస్ట్ 2 క్వశ్చన్స్తో పాటు ఇంకొక క్వశ్చన్ బాగా చదవాలి. ఈ సైటోకిన్స్ మీద క్వశ్చన్ కంపల్సరీ చదవాలి. ఈ 2 క్వశ్చన్లు. ఓకే. యూనిట్ 5 చూద్దాం నాన్న. యూనిట్ 5లో మీరు కంపల్సరీగా చదవాల్సింది ఇమ్యూనో డెఫిషియన్సీ మీద ఒక క్వశ్చన్ అడుగుతాడు. హైపర్ సెన్సిటివ్స్ మీద ఒక క్వశ్చన్ అడుగుతాడు. దాంతోపాటు వ్యాక్సిన్స్ మీద ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఈ 15 క్వశ్చన్ మీరు చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో 4th సెమ్ జువాలజీ
ఎంబ్రియాలజీ అనే పేపర్లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం. సో యూనిట్కి 3 లేదా 4 క్వశ్చన్స్ ఇచ్చాను. ఇవి మీరు ఫాలో అయితే ఈజీగా మంచి మార్క్స్ అండి. సో మీకు పాస్ కోసం కాదు, ఎక్కువ మార్క్స్ వస్తాయి ఇంకా. సో అంత బెస్ట్ క్వశ్చన్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరంతా చేయాల్సింది క్వశ్చన్స్ నోట్ చేసుకుని అవి ప్రిపేర్ అవ్వండి. సో నేను సైడ్కి వెళ్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? సరే, లేదు సార్ నాకు స్క్రీన్ షాట్ వద్దనుకుంటే ఆ ఐఎంపీసీ నేను యాప్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా. యూనిట్కి 4 ఉంటాయండి. యూనిట్ 4, యూనిట్ 5. సో తక్కువ క్వశ్చన్సే. సో టాప్ 15 క్వశ్చన్స్ అడిగారు, వాళ్ళ కోసం ఇందులో ఉన్న టాప్ 15 క్వశ్చన్స్ నేను చెప్తాను, నోట్ చేసుకోండి. అంటే ఎగ్జామ్లో యూనిట్కి 3 క్వశ్చన్స్ అయితే పాస్ అయిపోతారు, అవేటో నేను చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఎంబ్రియాలజీ యొక్క హిస్టారికల్ పర్స్పెక్టివ్ అడుగుతాడు, చదవాల్సిందే. ఆ తర్వాత సెల్ ఇంట్రాక్షను, ప్యాటర్న్ ఫార్మేషను, వాటి మధ్య గ్రోత్ ఎలా ఉంటుంది, చదవాల్సిందే. టాప్ 2 క్వశ్చన్స్ టైం ఉంటే ఎంబ్రియాలజీ యొక్క ఫేజెస్ చదవండి. ఈ 3 నుంచే మీకు లాంగ్ షార్ట్ కవర్ అయిపోద్ది మ్యాక్సిమం. యూనిట్ 2 చూద్దాం నాన్న. యూనిట్ 2 చూసుకోండి. ఇక్కడ మీకు యూనిట్ అంటే ఎగ్ మెంబ్రేను, ఓజనసిస్, ఈ యానిమల్స్లో ఫెర్టిలైజేషన్, ఈ 3 కంపల్సరీగా చదవాలి. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం నాన్న. యూనిట్ 3 ఇక్కడ మీరు బాగా చదవాల్సిన క్వశ్చన్స్ మెమ్మల్స్లో ఉన్న స్ట్రక్చరు, 40 ఫంక్షన్స్ బాగా చదవాలి. జర్మ్ లేయర్స్ గురించి కొద్దిగా చదవండి. సో దాంతోపాటు ఈ ఏదైతే ఈ ఎక్స్ట్రా ఎంబ్రోనిక్ మెంబ్రైన్స్ ఉన్నాయో టైం ఉంటే ఈ క్వశ్చన్ ఫోకస్ చేయండి. ఈ 3 క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం మీకు లాంగ్ షార్ట్ వస్తుంది. యూనిట్ 4 చూద్దాం నాన్న. యూనిట్ 4 చూసుకుంటే మెటామార్ఫిస్ ఇదొక క్వశ్చను, రీజనరేషన్ ఇదొక క్వశ్చను. అదేవిధంగా మీకు ఇక్కడ ఏజింగ్ గురించి కొన్ని సైకలాజికల్ థియరీస్ మీకు షార్ట్ ఆన్సర్లో అడుగుతాడు. ఈ 3 క్వశ్చన్స్ మీరు యూనిట్ 4లో చదవాలా. యూనిట్ 5 చూద్దాం నాన్న. యూనిట్ 5లో సెంట్రల్ నర్వస్ సిస్టమ్, సిఎన్ఎస్ అని కూడా కొన్నిసార్లు ఇస్తాడు. ఓకే, సో దీని గురించి బాగా చదవాలా. ఆ తర్వాత మనకి స్కిన్ మీద కానీ, ఇయర్ మీద కానీ, ఐ మీద కానీ, ఈ 3 నుంచే ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. సర్క్యులేటరీ సిస్టమ్ మీకు షార్ట్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ టాప్ క్వశ్చన్స్ మీరు చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఇంతే నాన్న, ఎక్కువ మీరేం చదివాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్స్ని ఒక రోజు ముందు ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీకు ఇంకే డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో వల్ల మీకు ఏం చదవాలో తెలిసింది అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ DMT లాజిక్స్. ఈరోజు క్లాస్లో 4th సెమ్ జువాలజీ యానిమల్ సయాలజీ అనే పేపర్లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో మీకు 5 క్వశ్చన్లు ఉంటాయి, అవి ఈజీగా 60+ తెచ్చుకోవడానికి. ఎవరైతే పాస్ క్వశ్చన్ చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సిన క్వశ్చన్స్ అండి. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి చదవండి, ఆ తర్వాత మీకు ఈ 2 క్వశ్చన్ని ప్రిపేర్ అవ్వండి. ఈ ఫస్ట్ 2 క్వశ్చన్స్తో పాటు ఎక్కడున్నా ఈ క్వశ్చన్ని చదవండి. ఓకే, ఫస్ట్ యూనిట్లో 3 క్వశ్చన్స్. సెకండ్ యూనిట్ చూద్దామండి. సెకండ్ యూనిట్లో మీరు బాగా చదవాల్సిన క్వశ్చన్ వచ్చేసరికి పల్మనరీ వెంటిలేషన్ గురించి అడుగుతాడు. అదేవిధంగా మనకి ఏదైతే రెస్పిరేషన్ ఉందో దానికి సంబంధించిన స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ గురించి అడుగుతాడు. ఈ 2 బాగా చదవాలి. ఆ తర్వాత మీరు 2వ యూనిట్లో చూసుకున్నట్లయితే బ్లడ్లో కార్బన్ డైఆక్సైడ్ యొక్క ట్రాన్స్పోర్ట్ యొక్క మెకానిజంని అడుగుతాడు. థర్డ్ యూనిట్ చూద్దామండి. థర్డ్ యూనిట్లో కిడ్నీ యొక్క స్ట్రక్చరు, యూరిన్ ఫార్మేషన్, ఈ 2 కంపల్సరీగా చదవాలి. దీంతోపాటు మీరు చదవాల్సింది యాసిడ్, బేస్, pH, ఇది షార్ట్ ఆన్సర్కి వస్తుందండి. ఓకేనా? యూనిట్ 4 చూద్దాం. యూనిట్ 4లో న్యూరాన్ యొక్క స్ట్రక్చర్స్ అడుగుతాడు, కంపల్సరీగా చదవాలి. ఇక్కడ మజిల్కి సంబంధించిన ఆల్ట్రా స్ట్రక్చర్ అడుగుతాడు. ఈ 2 కంపల్సరీ. 5 మార్క్స్లో ATP కప్లింగ్ థియరీని చదవాలండి. ఓకే, యూనిట్ 5 చూద్దాం. యూనిట్ 5 టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి ఈ 2వ క్వశ్చన్ ఎక్కువగా ఆడడానికి అవకాశం ఉంటుంది. ఈ మైకార్డియల్ దీనికి సంబంధించిన స్ట్రక్చర్ని, దీని యొక్క వర్కింగ్ని అడుగుతుంటాడు ఎక్కువగా. సో దీంతోపాటు మరికొన్ని క్వశ్చన్స్ చదవాలి మనం. ఏదైతే కార్డియక్ సైకిల్ ఉందో దాని యొక్క అవుట్పుట్, దాని యొక్క రెగ్యులేషన్ గురించి ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఈ 2 క్వశ్చన్స్ చదవాలి. దీంతోపాటు ఫస్ట్ క్వశ్చన్ చదవండి. సో ఈ విధంగా యూనిట్కి 3 క్వశ్చన్స్ చొప్పున చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ DMT లాజిక్స్. ఈరోజు క్లాస్లో 4th సెమిస్టర్ ఇండియన్ నేషనల్ మూమెంట్లో టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. సో చాలా ఎక్కువ సార్లు మీకు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ వచ్చేసరికి హంటర్ కమిషన్ గురించి అడుగుతాడండి. దీంతోపాటు ఫారిన్ పాలసీ గురించి బాగా అడుగుతాడు. సో ఈ 2 క్వశ్చన్స్ కంపల్సరీగా మీరు చదవాల్సి ఉంటుంది. సో టైం ఉంటే ఈ క్వశ్చన్ కూడా
మీరు కంప్లీట్ చేయండి. ఫస్ట్ యూనిట్లో 3 క్వశ్చన్లు. రెండో యూనిట్లో గోపాలకృష్ణ గోఖలే గురించి ఖచ్చితంగా అడుగుతాడు. దాదాబాయి నహరోజీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరి గురించి మీకు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మీకు రైట్ ఎ నోట్ ఆన్ ద రైజ్ ఆఫ్ మిలిటెంట్ నేషనలిజం ఇట్స్ కాజెస్. ఈ క్వశ్చన్ మీద మీకు ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. యూనిట్ 3 గురించి మనం చూద్దాం. యూనిట్ 3లో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్, ఇది షార్ట్ ఆన్సర్ అయినా లాంగ్ ఆన్సర్ అయినా కంపల్సరీగా వస్తుంది. దీంతో పాటు మీరు ఈ ఫస్ట్ క్వశ్చన్ చదవాలి. సో అదే విధంగా ఇక్కడికి వచ్చేసరికి హోమ్ రూల్ మూవ్మెంట్ గురించి చదవాలి. ఓకేనా? సో హోమ్ రూల్ మూవ్మెంట్ మీకు ఫస్ట్ యూనిట్లో అడగొచ్చు, ఎక్కడైనా అడగొచ్చు. సరే, యూనిట్ 4 కాలిఫట్ యుద్ధం గురించి అడుగుతాడు. అదేవిధంగా జలియన్ వాలా బాగ్ గురించి అడుగుతాడు. ఈ రెండు కంపల్సరీగా చదవాలి. సో దీంతో పాటు మీరు బాగా చదవాల్సింది సుభాష్ చంద్రబోస్ గారి గురించి. ఈ 3 క్వశ్చన్స్ యూనిట్ 4లో టచ్ చేయండి. యూనిట్ 5లో సైమన్ కమిషన్, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఈ 2 క్వశ్చన్స్లో లాంగ్ ఆన్సర్ మీకు కవర్ అయిపోతుంది. దాంతోపాటు మీరు చదవాల్సింది గాంధీజీ గారి గురించి చదవండి. ఇది షార్ట్ కానీ లాంగ్ కానీ ఇస్తాడు. ఓకేనా? సో ఇవి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మినిమం ఇవి చదివితే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో 4th సెమ్ హిస్టరీ, సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. కంపల్సరీగా మీరు చదవాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రీ హిస్టరీ గురించి ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. అదేవిధంగా శాతవాహన్ పీరియడ్ గురించి అడుగుతాడు. ఈ 2 క్వశ్చన్స్ కంపల్సరీగా మీరు చదవాలి. టైం ఉంటే మీరు గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క అచీవ్మెంట్స్ అడుగుతూ ఉంటాడు, చదవండి. యూనిట్ 2 వచ్చేసరికి కాకతీయ కింగ్డమ్ గురించి అడుగుతాడు, రుద్రందేవి గురించి అడుగుతాడు, విజయనగర డైనస్టీ అనే క్వశ్చన్ కంపల్సరీగా మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే? సో యూనిట్ 2లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ యూనిట్ 3, ఇక్కడ మీకు సాల్వా డైనస్టీ అనేది షార్ట్ ఆన్సర్కి వస్తుందండి. యూనిట్ 3 చూసుకున్నట్లయితే సో బ్రిటిష్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఆంధ్ర. సో ఏ విధంగా బ్రిటిషర్స్ అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ అయ్యారనే దాని గురించి క్వశ్చన్ అడుగుతాడు. కంపల్సరీగా మీరు చదవాలి. అదేవిధంగా మీకు బాగా ఎక్కువగా ఉపయోగపడే క్వశ్చన్ సోషల్ రిఫార్మ్స్లో ఉన్న కామన్ ఫీచర్స్ అడుగుతాడు. హోమ్ రూల్ మూవ్మెంట్, ఈ 3 కంపల్సరీగా చదవాలండి. యూనిట్ 4 చూసుకున్నట్లయితే ఆంధ్ర మహాసభ, ఇది మర్చిపోవద్దు. పొట్టి శ్రీరాములు, ఆంధ్ర స్టేట్ ఫార్మేషన్, ఈ మూడిట్లో ఏదో ఒకటి లాంగ్ షార్ట్ కంపల్సరీగా వస్తాయండి. పొట్టి శ్రీరాములు గురించి లాంగ్ ఇస్తే ఈ ఆంధ్ర మహాసభ గురించి షార్ట్ ఇస్తాడు. ఓకేనా? సో యూనిట్ 5 చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎలా ఫామ్ అయింది, ఆల్రెడీ ముందు దాంట్లో ఉంది, సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది. విశాలాంధ్ర మూవ్మెంట్ గురించి అడుగుతాడు. అదేవిధంగా ఇక్కడ సమైక్య ఆంధ్ర మూవ్మెంట్ గురించి అడగడానికి అవకాశం ఉంటుంది. ఇవి మినిమం క్వశ్చన్స్. ఇవి చదివితే ఈజీగా పాస్ అయిపోతారు. ఓకేనా? సో డిగ్రీకి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ మన ఛానల్లో, మన యాప్లో అవైలబుల్గా ఉంటాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినంత లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో 4th సెమ్ హిస్టరీ, సోషల్ చేంజ్ ఇన్ మోడర్న్ ఇండియా. సో ఈ హానర్స్ పేపర్లో టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో 1 or 2 డేస్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ చదవాల్సి ఉంటుంది. ఫస్ట్ యూనిట్లో మీకు బాగా ఎక్కువగా ఎగ్జామ్లో అడిగేది వచ్చేసరికి సో బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ భారతదేశం మీద పాజిటివ్గా నెగిటివ్గా ఏ విధమైన ఇంపాక్ట్ చూపించింది అనేది ఖచ్చితంగా అడుగుతాడు లాంగ్ ఆన్సర్లో. ఓకేనా? సో అదే విధంగా మీకు ఇందులో బాగా చదవాల్సిన మరికొన్ని 2 క్వశ్చన్స్ ఈ 2 అండి. ఫస్ట్ 2తో పాటు ఇది ఒక క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్, ఈ క్వశ్చన్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, కంపల్సరీ క్వశ్చన్. ఓకేనా? రెండో యూనిట్లు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బాగా అడిగే క్వశ్చన్, ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ కాలనీ రూల్ ఇన్ ఇండియాలో సైన్స్ టెక్నాలజీ ఏ విధంగా డెవలప్ అయింది అని అడుగుతాడు. అదేవిధంగా ప్రెస్ అనేది, అంటే ఈ ప్రింటింగ్ ప్రెస్లు ఉంటాయి కదా, ఇది భారతదేశంలో ఎలా స్టార్ట్ అయ్యాయి. అదేవిధంగా ఎర్లీ న్యూస్ పేపర్స్ గురించి అడుగుతాడు యూనిట్ 2లో. యూనిట్ 3 మనం చూసుకున్నట్లయితే రాజా రామ్మోహన్ రావు గురించి కానీ, లేదా బ్రహ్మ సమాజం గురించి కానీ, లేదా ఆర్య సమాజం గురించి కానీ, ఈ 3 అడుగుతాడు. ఇది షార్ట్ ఆన్సర్ అండి, సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ అనేది. యూనిట్ 4లో మీరు బాగా చదవాల్సింది స్వామి వివేకానంద గారి క్వశ్చన్ ఖచ్చితంగా చదవాలి. రామకృష్ణ మిషన్, ఈ 2 కంపల్సరీగా మీరు చదవాలి. టైం ఉంటే యంగ్ బెంగాల్ మూవ్మెంట్ని చదవండి. యూనిట్ 5లో మీరు చూసుకున్నట్లయితే అంబేద్కర్ యొక్క ఐడియాలజీ అడుగుతాడు. అదేవిధంగా మీకు ఇక్కడ మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి పండిత రామాబాయి సరస్వతి గురించి అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా జ్యోతిబా పూలే గారు మన భారతదేశంలో ఏ విధమైన సర్వీసెస్ అందజేశారు, లేదా ఏ విధంగా మన భారతదేశం కోసం పని చేశారు అనేది అడుగుతాడు. ఈ 3 క్వశ్చన్స్ మీరు చదవాల్సి ఉంటుంది. ఇవి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. మినిమం ఈ క్వశ్చన్స్ చదవాలి. ఇవి చదివితే ఈజీగా పాస్ అయిపోతారు. ఓకేనా? సో డిగ్రీకి సంబంధించిన ప్రతి క్లాస్, ప్రతి పీడిఎఫ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో
ఫోర్త్ సెమ్ పొలిటికల్ సైన్స్ డైనమిక్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్. ఈ పేపర్లో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. సో ఇందులో మీకు ఎక్కువగా ఎగ్జామ్లో అడిగేది మన జీవితంలో లాంగ్వేజ్ అనేది ఏ విధంగా రోల్ ప్లే చేస్తుంది అనేది అడుగుతాడు. సో దాని తర్వాత ఇక్కడ మీరు సోషల్ మీడియా, న్యూస్ మీడియా ఇవి మన మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అని అడుగుతాడు. తర్వాత ఈ క్యాస్ట్ గురించి, వర్ణ సిస్టమ్ గురించి ఈ మూడు చదవాలి. ఓకేనా. సో నెక్స్ట్ పొలిటికల్ సిస్టమ్ మీద క్వశ్చన్ అడుగుతాడు. పొలిటికల్ రిజర్వేషన్ గురించి అడుగుతాడు. మన భారతదేశంలో రీజనలిజం గురించి అడుగుతాడు. ఈ మూడు చదవాలి. యూనిట్ 4లో నీతి ఆయోగ్ గురించి అడుగుతాడు. ఫైనాన్స్ కమిషన్స్, ఆ తర్వాత స్వచ్ఛ భారత్ మిషన్. ఈ మూడు క్వశ్చన్స్ యూనిట్ 3లో మీరు కంపల్సరీ టచ్ చేయాల్సిన క్వశ్చన్స్. యూనిట్ 4 వచ్చేసరికి మీకు ఇక్కడ భారతదేశంలో లోక్పాల్ సిస్టమ్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అడుగుతాడు. ఓకేనా. సో అదే విధంగా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి సంబంధించి కొన్ని ఛాలెంజెస్ గురించి రాయమంటాడు. ఈ రెండు క్వశ్చన్స్ చదవాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇది ఖచ్చితంగా అడుగుతాడండి, ఆర్టీఐ యాక్ట్. ఎందుకంటే ఇది అందరికీ తెలియాలి. సో ఈ యాక్ట్ గురించి ఎగ్జామ్లో మీకు ఖచ్చితంగా వస్తుంది, అది ఖచ్చితంగా మీరు చదవాలి. ఆ తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ మీద క్వశ్చన్ వస్తుంది. ఆ తర్వాత మీకు ఇక్కడ సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ గురించి లేదా ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వస్తారు, ఏదో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. దాంతోపాటు యూపీఎస్సీ మీద క్వశ్చన్ చదవండి. మీ టైం ఉంటే ఈ సివిల్ సర్వెంట్స్ యొక్క ఇంటిగ్రిటీ ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని మీద క్వశ్చన్ అడుగుతాడు, షార్ట్లో వస్తుంది, ఇది చదవండి. సో ఈ 15 క్వశ్చన్స్ చదివితే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ రోజు క్లాస్లో 4th సెమ్ పొలిటికల్ సైన్స్ ఇండియన్ పొలిటికల్ థాట్ ఈ పేపర్కి సంబంధించిన టాప్ 15 క్వశ్చన్స్ చూద్దాం. జాగ్రత్తగా వినండి, చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు, ఎక్కువ చదవాల్సిన అవసరం ఉంది, చాలా ఈజీ. ఏన్షియంట్ ఇండియన్ పొలిటికల్ థాట్ యొక్క ఫ్యూచర్స్ అడుగుతాడు. అదే విధంగా బాగా మీకు షార్ట్ ఆన్సర్లు ఎక్కువగా వచ్చేది మనుస్మృతి గురించి ఎక్కువ అడుగుతాడు షార్ట్ ఆన్సర్లో. ఓకే. సో లాంగ్ ఆన్సర్లో ఏన్షియంట్ ఇండియన్ పొలిటికల్ థాట్, దీని యొక్క డెవలప్మెంట్, ఈ రెండు బాగా చదవండి. టైం ఉంటే మనుస్ లీగల్ జస్టిస్ సిస్టమ్ గురించి చదవండి. యూనిట్ 2లో అర్థశాస్త్ర గురించి ఖచ్చితంగా అడుగుతాడండి. కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్ర గురించి, అతని గురించి అతను రాసిన అర్థశాస్త్ర గురించి, ఈ రెండిట్లో ఖచ్చితంగా క్వశ్చన్ మీకు వస్తుంది. ఆ తర్వాత ఈ క్లాసికల్ హిందూ కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్ దీని గురించి అడుగుతాడు. ఓకేనా. నెక్స్ట్ యూనిట్ 3 ఈ సప్తాంగ థియరీ కానీ మండల థియరీ అనేది పేపర్ టఫ్ చేసినప్పుడు వస్తుందండి. సో టైం ఉంటే ఒకసారి లుక్ వేయండి. యూనిట్ 3 రాజా రామ్మోహన్ రాయ్ గురించి అడుగుతాడు, బ్రహ్మ సమాజ మూవ్మెంట్కి సంబంధించి. సో అదే విధంగా మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి జ్యోతిరావు పూలే గురించి అడుగుతారు. ఆ తర్వాత ఇండియన్ ఉమెన్స్ మూవ్మెంట్, సో దీని గురించి ఈ మూడు మీరు కంపల్సరీగా చదవాల్సి ఉంటుందండి. ఓకేనా. సరే. యూనిట్ 4లో స్వామి వివేకానంద గారి గురించి, రామకృష్ణ మిషన్ గురించి, దయానంద సరస్వతి ఈ మూడు అడుగుతాడు. బాలగంగాధర్ తిలక్ గారి క్వశ్చన్ మీకు ఎప్పుడైనా దయానంద సరస్వతి గారి గురించి ఇవ్వకపోతే బాలగంగాధర్ తిలక్ గారి గురించి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో 4 టచ్ చేయండి. యూనిట్ 5లో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సత్యాగ్రహ ఖచ్చితంగా అడుగుతాడండి. గాంధీజీ గారు ఏ విధంగా మన స్వాతంత్రం తీసుకొచ్చారు, అతనికి సంబంధించిన కొన్ని రిలవెంట్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అంబేద్కర్ గురించి. సో మీరు ఇక్కడ చదవాల్సింది సత్యాగ్రహ మూమెంట్ చదవాలి. సో గాంధీ మూమెంట్ అనేది ఆల్రెడీ మీరు ఇంకో పేపర్లో చదువుతారు. సో ఈ పేపర్లో దీన్ని లీవ్ చేసేయండి. అంబేద్కర్ గురించి చదవండి. ఆ తర్వాత మన ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద నెహ్రూ గారు ఏ విధంగా స్పందించారు, లేదా నెహ్రూ గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఈ మూడు అడుగుతాడండి. ఓకేనా. సో ఇవి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. చాలా జాగ్రత్తగా చదవండి, ఈజీగా పాస్ అయిపోవచ్చు. మినిమం ఈ క్వశ్చన్స్ చదవాలి. ఈ క్వశ్చన్స్ అయితే ఈజీ పాస్ అవుతుంది. ఇందులో కూడా ఇంకా తక్కువ క్వశ్చన్స్ అడిగిన పిల్లలు ఉన్నారు. యూనిట్కి ఒక క్వశ్చనే చెప్పండి, పేపర్ నేను తయారు చేయట్లేదు కదండి. సో మినిమం ఈ క్వశ్చన్స్ చదవాలి. ఇవి చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీఎంటీ లాజిక్స్. 4th సెమ్ పొలిటికల్ సైన్స్ ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. మీరు ఫస్ట్ యూనిట్లో కళ్ళు మూసుకొని చదవాల్సింది పార్లమెంట్ యొక్క స్ట్రక్చరు, ఇండియన్ ప్రెసిడెంట్ యొక్క పవర్స్ ఫంక్షన్స్, ఇక్కడే లాంగ్ కవర్ అవుద్ది. రాజ్యసభ, లోక్సభ అనేది షార్ట్ ఆన్సర్ వస్తాయి. ఓకేనా. సో రెండో యూనిట్కి వచ్చేసరికి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ యొక్క రోల్ అడుగుతాడు, ఖచ్చితంగా మీరు చదవాలి. అదే విధంగా మీరు ఇందులో బాగా చదవాల్సింది ఫైనాన్స్ కమిటీస్ గురించి అడుగుతాడు. అదే విధంగా పార్లమెంటరీ సీట్ కమిటీస్ గురించి, ఈ మూడు చదవాలండి. యూనిట్ 3లో గవర్నర్ యొక్క ఫంక్షన్స్, పవర్స్ చదవాలి. అదే విధంగా మీరు ఇంకా బాగా చదవాల్సింది స్టేట్ లెజిస్లేచర్లో సెషన్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఇదే స్టేట్ లెజిస్లేచర్లో బిల్స్ అనేవి ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తారు, ఈ మూడు క్వశ్చన్స్ కంపల్సరీగా మీరు చదవాలి. యూనిట్ 4లో సో చీఫ్ మినిస్టర్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటి, అదే విధంగా
స్టేట్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ గురించి చదవాలి. ఆ తర్వాత మీరు చీఫ్ మినిస్టర్ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందనేది చదవాలి. ఓకే. యూనిట్ 5కి వచ్చేసరికి ఎవరైతే మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి చీఫ్ జస్టిస్ ఉంటారు కదా, సో అతని యొక్క పవర్స్ ఎలాగుంటాయి, అతని అపాయింట్మెంట్ ఎలా వస్తుంది, ఈ రెండు చూడాలి. ఆ తర్వాత ఈ జ్యుడిషియరీ యొక్క ఇంపార్టెంట్ ఫంక్షన్స్, ఈ మూడిట్లోనే మీకు లాంగ్ కవర్ అయిపోద్ది. లాంగ్ షార్ట్స్ కవర్ అయిపోతాయి, మీరు ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో మినిమం ఈ క్వశ్చన్స్ చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో ఫోర్త్ సెమ్ ఫిజిక్స్ రెగ్యులర్ వాళ్ళు ఎవరైతే హానర్స్ ఉన్నారో ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అనే పేపర్లో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ యూనిట్లో గాస్ లా ఖచ్చితంగా చదవాలి. అదేవిధంగా డిఈపి మధ్య రిలేషన్ ఉంటుంది ఈ క్వశ్చన్. ఈ రెండిట్లో ఏదో ఒకటి మీకు లాంగ్ ఆన్సర్కి యాడ్ అవుతుంది. దాంతోపాటు టైం ఉంటే ఈ క్వశ్చన్ని చదవండి. సెకండ్ యూనిట్ చూద్దామండి. సెకండ్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ అండ్ నార్టన్స్ థియరం, హోమ్స్ లా, ఈ మూడు చదవాలి. సూపర్ నోడ్ అనేది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండి. ఓకేనా. సరే, సో అదేవిధంగా మెయిన్ క్వశ్చన్ మర్చిపోయాం. సెకండ్ యూనిట్లో కిర్చాఫ్ లాస్ కంపల్సరీ క్వశ్చన్ చదవాలా. కిర్చాఫ్ లాస్, నార్టన్స్ థియరం, హోమ్స్ లా, ఈ మూడు డెఫినెట్గా చదవాల్సిందే. యూనిట్ 3 బయోసవర్స్ లా, అదేవిధంగా సోలనాయిడల్ కరెంటు, ఎడ్డీ కరెంట్స్, ఇది షార్ట్ ఆన్సర్ అండి. ఈ రెండు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో దీంతో పాటు మీరు ఖచ్చితంగా చదవాల్సిన హాల్ ఎఫెక్ట్, ఈ హాల్ ఎఫెక్ట్ క్వశ్చన్, బయోసవర్స్ లా, ఈ రెండు క్వశ్చన్స్ మీరు కంపల్సరీగా యూనిట్ 3లో చదవాలి. దాంతోపాటు మీకు టైం ఉంటే ఫారడేస్ లా, లెంజెస్ లా చదవండి. ఇది వేరువేరుగా షార్ట్ ఆన్సర్లు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. యూనిట్ 4 మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్, మ్యాక్స్వెల్ ఏ వేవ్ ఈక్వేషన్స్, ఈ రెండిట్లో ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. దాంతోపాటు మీకు షార్ట్ ఆన్సర్లో డిస్ప్లేస్ కరెంట్ మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. యూనిట్ 5 అండి. సో ఎల్ఆర్ సర్క్యూట్కి సంబంధించిన గ్రోత్ డికే, సిఆర్ సర్క్యూట్కి సంబంధించి గ్రోత్ డికే, లేదా ఛార్జింగ్ అయినప్పుడు ఎల్సిఆర్ సిరీస్, డిశ్చార్జింగ్ అయిన ఎల్సిఆర్ సిరీస్, ఈ రెండిట్లో ఒకటి లేదా ఈ రెండిట్లో ఒకటి, ఈ 4 చదివితే ఒక లాంగ్ ఆన్సర్ మీకు కవర్ అవుతుంది. దాంతోపాటు టైం ఉంటే ఈ క్వశ్చన్ని చదవండి. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ చదవాలి. సో నేను ఏవైతే కన్ఫామ్గా చదవమని చెప్పానో అవి మీరు కన్ఫామ్గా చదవండి. సో ఎగ్జామ్లో మీకు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంకే పేపర్ అయినా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో ఫోర్త్ సెమ్ ఫిజిక్స్, మోడర్న్ ఫిజిక్స్, ఇది రెగ్యులర్ పేపర్ అండి. సప్లై కోర్స్ సేమ్ ఇదే పేపర్ ఉంటుంది, కాకపోతే క్వశ్చన్స్ తేడా ఉంటుంది, అది చూసుకోండి. ఇది రెగ్యులర్ పేపర్ మోడర్న్ ఫిజిక్స్. ఈ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో హానర్స్ వాళ్ళకి సంబంధించిన పేపర్. ఇందులో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరిగింది. 3 క్వశ్చన్లు ఇచ్చాను, అవి చదివితే మీరు ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా. సో అదేవిధంగా మనం సెకండ్ యూనిట్ చూద్దాం. రామన్ ఎఫెక్ట్, క్వాంటమ్ థియరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్, ఈ రెండింటికి చిన్న తేడా ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ యూనిట్ 3 చూద్దామండి. డెవిసన్ జర్మర్ ఎక్స్పెరిమెంట్ 100% చదవాలి ఖచ్చితంగా. హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్, ఈ 2 క్వశ్చన్స్ నుంచే మీకు లాంగ్ వస్తుంది. ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఓకేనా. సరే, నెక్స్ట్ యూనిట్ 4లో చూస్తే స్క్రాడింజర్ టైం ఇండిపెండెంట్, టైం డిపెండెంట్, మీకు వీటికి సంబంధించిన క్లాస్ ల్యాప్లో చెప్పినప్పుడు ఈ 2 కలిపి చెప్పానండి. ఈ 2 కలిపే రాయాలి ఆన్సర్. మీకు టైం ఇండిపెండెంట్ అడిగినా, డిపెండెంట్ అడిగినా 2 కలిపే రాయాల్సి ఉంటుంది. సో ఈగన్ ఫంక్షన్స్ అనేది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. నెక్స్ట్ యూనిట్ 5లో బీసీఎస్ థియరీ చదవాలి, సూపర్ కండక్టర్ గురించి చదవాలి. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్, క్లాసెస్ అన్నీ మన యాప్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత లాగిన్ రిజిస్టర్ ఉంటుంది. రిజిస్టర్ అవ్వండి, మీ పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ అవ్వండి, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అయ్యాక 4th సెమ్ మీద క్లిక్ చేయండి, ఇలా స్క్రోల్ చేయండి. ఇదిగోండి మోడర్న్ ఫిజిక్స్. ప్రైస్ ఎంత ఉంది? జస్ట్ 59 రూపీస్కే వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అండ్ క్లాసెస్, మోడల్ పేపర్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 59 రూపీస్కి ఇక్కడ మీకు టాప్ 10 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. ఈ మోడర్న్ ఫిజిక్స్లో ఈజీగా మీరు ఆ క్వశ్చన్స్ చదువుకుంటే పాస్ అయిపోవచ్చు. వాటి క్లాస్లో ఇచ్చాం, పీడిఎఫ్లో ఇచ్చాం. సో చాలా సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఎవరు కూడా లేట్ చేయకుండా ఆ కోర్స్ తీసుకొని ఒక 1.5 అవర్ కష్టపడి చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. ఎగ్జామ్కి మీకు ఇంకే సబ్జెక్ట్స్ కావాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంట్రడక్షన్ టు న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్, ఇందులో ఉన్న టాప్ 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడదాం. సో మీకు టాప్ 15 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ విధంగా మార్క్ చేసి ఉంటాయండి ప్రతి యూనిట్కి. ఓకేనా. సో అవి మీరు కంపల్సరీగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్ అండి.
సో ఎవరైతే ఎగ్జామ్కి రేపే ఎగ్జామ్ అంటే ఈరోజు చదువుతారో వాళ్ళు ఖచ్చితంగా చదవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా? సో డిగ్రీకి సంబంధించి మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా మన యాప్లో అవైలబుల్గా ఉంది. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసిన వెంటనే లాగిన్ ఆర్ రిజిస్టర్ అడుగుతుంది. రిజిస్టర్ అవ్వండి, మీ పేరు, ఫోన్ నెంబర్, మెయిల్ ఇవ్వండి, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఓకేనా? సో అక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తాయి, మీకు ఏ సెమ్ కావాలంటే ఆ సెమ్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఓకేనండి? సో అదేవిధంగా మీకు ఇంకే సబ్జెక్ట్స్ కావాలనుకున్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా మీకు టాప్ 15 క్వశ్చన్స్ ఎలా చేయాలి, ఎలా రాయాలి, ఇంకా డీటెయిల్డ్గా ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఎగ్జామ్ అనే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినట్లయితే ఎన్నో ఎక్కువ కామెంట్స్ వస్తే అంత వేరంగా దీని యొక్క ఎగ్జామ్ మీరు ఏ విధంగా రాయాలో అది చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈరోజు క్లాస్లో 4th సెమ్ స్కిల్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఒకే వీడియోలో వాటికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పేపర్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎకనామిక్స్. ఈ పేపర్లో యూనిట్ వైజ్గా మీకు 3 క్వశ్చన్స్ ప్రొవైడ్ చేశాను. స్క్రీన్ షాట్ తీసుకోండి, అలాగా పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూనిట్కి ఒక 3 క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా? సరే, నెక్స్ట్ లాస్ట్ యూనిట్ చూద్దాం మనం. సో ఈ పేపర్కి సంబంధించి ఈ 9 క్వశ్చన్స్ నువ్వు ప్రిపేర్ అయితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ కానీ క్లాసెస్ కానీ అన్నీ కూడా మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. 4th సెమ్ దగ్గరికి వెళ్తే స్కిల్ పేపర్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఓన్లీ పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉన్నాయి, క్లాసెస్ అప్లోడ్ చేయలేదు. ఈ పేపర్స్ మొత్తం స్కిల్స్, ఈ 9 స్కిల్ పేపర్స్ కూడా కలిపి జస్ట్ 49K మీకు ఈ స్కిల్ పేపర్లకు సంబంధించిన పీడిఎఫ్ని మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ పేపర్ ఇంట్రడక్షన్ టు నానో టెక్నాలజీ. ఈ పేపర్లో యూనిట్ వైజ్గా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూపిస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? సో వీడియో మీ దగ్గర ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. యూనిట్కి ఒక 3 క్వశ్చన్లు, ఎక్కువ కాదు, ఒక 3 క్వశ్చన్లు. సో 3 యూనిట్లు కలిపి ఒక 9 క్వశ్చన్లు. సో ఈ క్వశ్చన్లు అన్నింటికి సంబంధించిన పీడిఎఫ్ మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ పేపర్ బేసిక్ స్టాటిస్టిక్స్. ఇందులో ప్రాబ్లమ్స్ మీరు చదువుకోవాలా. ఇక్కడ థియరీ క్వశ్చన్స్ నేను చెప్తాను, ఈ థియరీ క్వశ్చన్స్ యూజ్ చేసుకుంటే నువ్వు పాస్ అయిపోవచ్చు, కానీ ఫుల్ మార్క్స్ రావు. ప్రాబ్లమ్స్ చేస్తేనే ఫుల్ మార్క్స్ వస్తాయి. ఇక్కడ మీకు ప్రాబ్లమ్స్ చెప్పడం జరగదు, ఓన్లీ థియరీ క్వశ్చన్స్. ఫస్ట్ యూనిట్ ఒక 3 క్వశ్చన్స్, సెకండ్ యూనిట్లో ఒక 3 క్వశ్చన్స్, థర్డ్ యూనిట్లో ఒక 3 క్వశ్చన్స్. సో ఇవి మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా ఇందులో మీరు 50కి ఒక 40 మార్క్స్ వరకు తెచ్చుకోవచ్చు. ఒక్క బేసిక్ స్టాటిస్టిక్స్ అనే పేపర్ తప్ప రిమైనింగ్ ఏ పేపర్ అయినా మీరు ఈజీగా 50 తెచ్చుకోవచ్చు. బేసిక్ స్టాటిస్టిక్స్ పాస్ అయిపోతారు, పర్లేదు. ప్రాబ్లమ్స్ చేయాలి, ప్రాబ్లమ్స్ చేస్తేనే మీకు ఎక్కువ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ పేపర్ సైబర్ సెక్యూరిటీ. ఈ పేపర్ టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, యూనిట్ వైజ్గా మీకు డిస్ప్లే చేస్తుంటాను. సో నేను మధ్యలో తిరిగితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని మావదు, సో అంతకు నేను సైడ్ ఉంటాను, మీరు ఒకసారి చూసుకోండి. రెండో యూనిట్ అండి. ఓకే, సో యూనిట్ వైజ్గా ఒక 3 క్వశ్చన్లు. ఈ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయితే ఈజీగా ఈ పేపర్ పాస్ అయిపోవచ్చు. పీడిఎఫ్స్, ఈ క్వశ్చన్స్ అన్నిటికి సంబంధించిన పీడిఎఫ్స్ని నేను మీకు యాప్లో ప్రొవైడ్ చేశాను. డిజైన్ థింకింగ్, ఇందులో 3 క్వశ్చన్స్. యూనిట్కి 3 క్వశ్చన్లు, ఎక్కువ కాదు, ఒక 3 క్వశ్చన్స్ చదవండి. లాంగ్ షార్ట్ 2 కవర్ అయిపోతాయండి మీకు. ఓకేనా? సరే అండి, చూడండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా మనం యాప్లో ప్రొవైడ్ చేసాం. 4th సెమ్ స్కిల్ పేపర్ బ్యానర్ ఇలా కనిపిస్తుంది. జస్ట్ 49 రూపీస్కి, వ్యాలిడిటీస్ ఏం లేవు, ఫుల్ వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఫర్ 49 రూపీస్, 6 months వ్యాలిడిటీ ఉంటుంది. 49 రూపీస్కే మీకు ఈ స్కిల్ పేపర్స్ అన్నింటికి సంబంధించిన పీడిఎఫ్లు అన్నీ అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్, ఇందులో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ యూనిట్లో టాప్ ఇంపార్టెంట్ SEO, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ తెలియాలి మీకు బాగా. రెండోది UI UX డిజైన్స్ అడుగుతుంటాడు ఎక్కువ. మూడోది అడ్వర్టైజింగ్ గురించి అడుగుతుంటారు, సోషల్ మీడియా మార్కెటింగ్. సో ఈ టాపిక్స్ మీరు కవర్ చేసుకుంటే చాలా ఎక్కువ చదివేయాల్సిన అవసరం లేదు, ఒక 2 లేదా 3 క్వశ్చన్స్ చెప్తున్నాను. నెక్స్ట్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఇందులో టాప్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ యూనిట్లో ఒక 3 క్వశ్చన్లు. వీడియోని డౌన్లోడ్ చేసుకోండి, వీడియో స్పీడ్గా వెళ్తుంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. రెండో యూనిట్ వైజ్గా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ క్వశ్చన్లకు సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా మన యాప్లో ప్రొవైడ్ చేస్తాం. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేశాక లాగిన్ ఆర్ రిజిస్టర్ అని అడుగుతుంది. మీ పేరు, ఫోన్ నెంబరు, మెయిల్ ఇవ్వండి, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అయిన వెంటనే సెమిస్టర్స్ కనిపిస్తాయి. 4th సెమ్ మీద క్లిక్ చేయండి. 4th సెమ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ ఫస్ట్ పేపర్ స్కిల్ పేపర్ కనిపిస్తుంది. సో ఈ బ్యానర్తో ఈ విధంగా
బ్యానర్తో స్కిల్ పేపర్ కనిపిస్తుంది. బ్యానర్ చూడకుండా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. 4th సెమ్ స్కిల్ పేపర్స్ అని టైప్ చేయండి. మొత్తం అన్ని స్కిల్స్ కూడా మొత్తం స్కిల్ పేపర్స్ ఎన్నైతే ఉన్నాయో ఒక్క ఇండియన్ ఫిలాసఫీ తప్ప మిగతా 9 స్కిల్ పేపర్స్ అంటే స్కిల్స్ మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ ఇవన్నీ కలిపి వీటికి పీడిఎఫ్లు అన్నీ కలిపి జస్ట్ 49 రూపీస్ మీకు ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంట్రడక్షన్ టు జోగ్రఫీ కాదు, ఇంట్రడక్షన్ టు జోగ్రఫీ. ఇందులో టాప్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఈ క్వశ్చన్స్ మీరు చదివినట్లయితే ఈజీగా మీకు పేపర్ సింపుల్ అయిపోతుంది. ఓకే, పేపర్ ఎలా ఇచ్చినా మీకు వచ్చిన ఆన్సర్ని అటెంప్ట్ చేయాలి. ఓకేనా, ఏ క్వశ్చన్ వదలొద్దు, ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయండి, అప్పుడే ఈజీగా పాస్ అవుతారు. నెక్స్ట్, సో ఇవి మీకు 9 పేపర్స్, స్కిల్ పేపర్స్, మల్టీ డిసిప్లినరీ కోర్సెస్. ఈ 9 పేపర్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఒక్క ఇండియన్ ఫిలాసఫీ ఉండదండి. ఓకే, సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు ఫాలో అయితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. మరొకసారి ఎగ్జామ్లోకి వెళ్ళేటప్పుడు ప్రతిదీ కూడా అంటే తప్పులు దిద్దకుండా పర్ఫెక్ట్గా రాయండి. ఓకేనా, సో అదేవిధంగా మీకు క్వశ్చన్ వచ్చినా రాకపోయినా అటెంప్ట్ చేయండి. వారు ఒక్క క్వశ్చన్ పేపర్లో ఒక 8-9 క్వశ్చన్లు ఇచ్చాడు ఆన్సర్స్ చేయమని, 9కి 9, 9లో 1 వచ్చినా 9 అటెంప్ట్ చేసేయాలి. సో అప్పుడు నువ్వు పాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం. అటెంప్ట్ చేయండి, మీకు ఏది వస్తుందో రాయండి, ఫస్ట్ పేపర్ మీద పెట్టండి. ఓకేనా, సో సిగ్నేచర్స్ జాగ్రత్తగా చూసుకోండి. సో ఇవి స్కిల్ పేపర్స్, మరొకసారి చెప్తున్నాను, వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్నీ కూడా జస్ట్ 49 రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, సో ఈ 49 రూపీస్ పెట్టి మీరు పీడిఎఫ్స్ తీసుకుని మొత్తం స్కిల్ పేపర్స్, మల్టీ డిసిప్లినరీ ఇవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. అక్కడ నుంచి మీరు ఈ పీడిఎఫ్లు తీసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.